హాయ్. నమస్తే. ఈరోజు వచ్చేసి మనం అప్లికేషన్ మేనేజ్‌మెంట్ చూద్దాం ఒకసారి. ఓకే. లాస్ట్ టైమ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ప్యాచెస్ ఎలా వేయాలో కూడా మనం తెలుసుకున్నాం. ఈసారి వచ్చేసి మనం అప్లికేషన్ అంటే సాఫ్ట్‌వేర్ అనమాట. సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది ఇంపార్టెంట్. దాని గురించి మనం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకే. స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ అప్లికేషన్? అప్లికేషన్ అంటే మనకు తెలిసింది సాఫ్ట్‌వేర్ అనమాట. ఎస్‌సీఎంలో అప్లికేషన్ అంటే సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్‌ని మనం డిప్లాయ్ చేస్తాం యాక్చువల్‌గా. మనం సాఫ్ట్‌వేర్ డిప్లాయ్‌మెంట్ అంటాం. లేదా అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అంటాం. ఎందుకు, ఏమి అని కూడా మనం ఒకసారి చూద్దాం ఒకసారి. కాన్ఫిగరేషన్ మేనేజర్‌లో ఐ మీన్ సీఎంలో అప్లికేషన్ అంటే సంథింగ్ ఏదో ఉందనమాట. ఏందది? సో, జస్ట్ ఇమాజిన్ చేయండి. అప్లికేషన్‌ని ఒక బాక్స్ అనుకుందాం. ఓకే. సంథింగ్ బాక్సో లేకపోతే బుట్టో ఏదో ఒకటి. సో, అందులో వచ్చేసి కొన్ని ఐటెమ్స్ మనం వేస్తామనమాట. కొన్ని ఐటెమ్స్ ఆ బాక్స్‌లో వేసేసి, ఆ బాక్స్‌ని ప్యాక్ చేసేస్తాం. బాక్స్‌ని ప్యాక్ చేయడం ఏమంటామంటే, మనం ఎస్‌సీఎంలో సాఫ్ట్‌వేర్ ప్యాకేజింగ్ అంటాం. లేదంటే అప్లికేషన్ ప్యాకేజింగ్ అంటామనమాట. ఓకే. డిప్లాయ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఎండ్ యూజర్‌కెళ్ళిన తర్వాత ఈ బాక్స్‌లో మనం ఏమైతే ఐటెమ్స్ ఏస్తామో, ఆ ఐటెమ్స్ అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ దానికిచ్చిన టాస్క్‌నవి కంప్లీట్ చేసేసి, ఆ సాఫ్ట్‌వేర్‌ని గాని, అప్లికేషన్ గాని ఇన్‌స్టాల్ చేస్తాయనమాట. అది మనకు ఎస్‌సీఎంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ టాపిక్. ఓకే. సో బాక్స్‌లో ఐటెమ్స్ ఏమేమి ఉంటాయంటే మెయిన్‌గా మనకు ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో, సెట్ ఆఫ్ ఇన్‌స్టలేషన్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట మనకు. ఓకే. దాన్ని మనం డిప్లాయ్‌మెంట్ టైప్ అంటాం. డిప్లాయ్‌మెంట్ టైప్ అంటే మనకు తెలిసిందే. సాఫ్ట్‌వేర్‌ని మనం ఎలా దాని ఫైల్స్‌ని ఎక్కడ పెడతాం అవన్నీ కూడా మనకు డిప్లాయ్‌మెంట్ టైప్‌లో అన్నీ ఉంటాయన్నమాట. దాంతో పాటు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా అంటే హౌ టు డిప్లాయ్ ద సాఫ్ట్‌వేర్. ఓకే. సాఫ్ట్‌వేర్‌ని ఎలా డిప్లాయ్ చేయాలి? ఏ విధంగా డిప్లాయ్ చేయాలనే ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మనకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే when you deploy an application to devices, requirements decides when deployment, I mean which deployment is suitable to the install the application on the device. Okay. రిక్వైర్మెంట్స్ అనమాట. రిక్వైర్మెంట్సే డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చేసి విండోస్ 10కి ఒక సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేయాలనుకున్నావు అనుకో. ఓకే. విండోస్ 10కి ఒక సాఫ్ట్‌వేర్ డిప్లాయ్ చేయాలనుకున్నావు. ఓన్లీ విండోస్ ఓఎస్‌కే కావాలి. వేరే ఓఎస్‌కొద్దు. అదేమంటాం? దీన్ని మనం రిక్వైర్మెంట్ అంటాం అనమాట. ఓకే. ఈ రిక్వైర్మెంట్ మనం పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 జిప్ సాఫ్ట్‌వేర్ అనుకో. 7 జిప్ సాఫ్ట్‌వేర్‌ని నువ్వు కలెక్షన్‌లో డిప్లాయ్ చేస్తావు. కలెక్షన్‌లో ఒకవేళ నీ కలెక్షన్ గనుక సెపరేట్‌గా లేదనుకో, సేమ్ కలెక్షన్‌లోనే మనకు విండోస్ 7 ఉంది, విండోస్ 10 ఉన్నాయి, విండోస్ 11 ఉన్నాయి. ఇలా అనుకో మ్యాక్ ఓఎస్‌లు ఇలా అన్ని డివైస్‌లు కలిసి ఒక కలెక్షనే ఉంది. ఆ కలెక్షన్‌లో ఈ 7 జిప్ డిప్లాయ్ చేసావు. ఓకేనా? ఇప్పుడేమవుతుంది? 7 సిప్ యొక్క రిక్వైర్మెంట్ వచ్చి నువ్వు విండోస్ 10 పెట్టావు. అప్పుడేమవుతుంది? ఈ కలెక్షన్‌కి డిప్లాయ్ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ని కలెక్షన్‌లో నానా చెత్తంతా ఉన్నా గూడా ఐ మీన్ వేరే వేరే ఓఎస్‌లన్నీ ఉన్నా గూడా ఓన్లీ విండోస్ 10కి మాత్రమే 7 జిప్ అనేది ఇన్‌స్టాల్ అయితది. మిగతా మెషిన్స్‌కి ఇన్‌స్టాల్ కాదనమాట. అది మనకు రిక్వైర్మెంట్. మనం పెట్టే రిక్వైర్మెంట్ బట్టి అది ఏ డిప్లాయ్‌మెంట్ టైప్ సూటబుల్ అవుతుందో చెక్ చేసుకొని ఇన్‌స్టాల్ చేస్తదనమాట. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ నీడ్స్ అట్‌లీస్ట్ వన్ డిప్లాయ్‌మెంట్ టైప్. ఖచ్చితంగా ఒక డిప్లాయ్‌మెంట్ టైప్ అన్నా ఉండాల్సిందే. ఓకే. యాస్ ఇట్ డిటర్మైన్స్ హౌ టు ఇన్‌స్టాల్ ది యాప్ వెన్ వి కెన్ యూజ్ మోర్ థాన్ వన్ డిప్లాయ్‌మెంట్ టైప్. ఓకే. నువ్వు మోర్ థాన్ వన్ డిప్లాయ్‌మెంట్ టైప్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా రిక్వైర్మెంట్స్ పెట్టుకున్నామంటే అది వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు ఈజీగా ఉంటదనమాట. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. సో, ఎందుకు డిప్లాయ్‌మెంట్ టైప్స్ ఖచ్చితంగా కావాలనా అన్నామంటే ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఏబీసీ అనేది ఇచ్చామనిక్కడ. ఓకే. దీన్ని డిప్లాయ్ చేయాలనుకో. ఇక్కడ ఎన్ని విధాలు డిప్లాయ్ చేయొచ్చు. నంబర్ 1 విండోస్ యాప్, విండోస్ ఇన్‌స్టాలర్. నంబర్ 2 యాప్‌వి. నంబర్ 3 వెబ్ యాప్. ఓకేనా? ఇదొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అంటే సింపుల్‌గా అడోబీ రీడర్. ఓకే. సో, అడోబీ రీడర్ ఉంది మనకు. ఈ అడోబీ రీడర్‌ని మనం విండోస్ డివైసెస్‌కి డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా? దాని తర్వాత నీకు పీడీఎఫ్ ఫైల్స్ చెక్ చేసుకోవాలంటే మొబైల్‌లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే సర్వర్‌లో కూడా నీకు కావాలంటే డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదంటే మ్యాక్ ఓఎస్‌లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఒకే సాఫ్ట్‌వేరు ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్‌కి మనం అవసరం వస్తుంది. ఓకేనా? కాబట్టి
ఈ ఒక్క సాఫ్ట్‌వేర్‌ని మనం ప్యాకేజ్ చేస్తాము ఎస్‌సిఎంలో. దానికి సంబంధించి సెపరేట్ డిప్లాయ్‌మెంట్ టైప్స్‌ని మనం అంటే విండోస్‌కి ఒక డిప్లాయ్‌మెంట్ టైపు, మొబైల్‌కి ఒక డిప్లాయ్‌మెంట్ టైపు, మ్యాక్ ఓఎస్‌కి, సర్వర్స్‌కి అట్లా మనం డిప్లాయ్‌మెంట్ టైప్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ డిప్లాయ్‌మెంట్ టైప్స్ రిక్వైర్మెంట్స్ మనం పెట్టుకుంటాం అనమాట. సో, విండోస్‌కొచ్చినప్పుడే ఆ డిప్లాయ్‌మెంట్ టైప్ యూజ్ అయ్యి మనకు విండోస్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది సాఫ్ట్‌వేర్ అనేది. సో, ఇన్ కేస్ మొబైల్ అండ్ అప్లికేషన్ అయితే అది మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. సో, అలా అనమాట. ఓకే. సో, డిప్లాయ్‌మెంట్ టైప్‌లో మనం కంటెంట్ ఫైల్స్ ఇస్తాం కాబట్టి, విండోస్ డిప్లాయ్‌మెంట్ టైప్‌లో మనం ఏమిస్తాం? ఎంఎస్ఐ ఫైల్స్ కానీ, లేదా ఈఎక్స్ఈ ఫైల్స్ కానీ పెడతాం. మొబైల్ అప్లికేషన్‌కొచ్చే ఏమిస్తాం మనం? మొబైల్‌కి మనకేముంది? యాప్ ఫైల్స్ కదా అవన్నీ గూడా. సో, యాప్ ఫైల్స్ ఏముంటాయి? ఏపీపీ అంటే ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ ఉంటాయి గదా! ఆ సంబంధించిన యాప్స్ మనం ఇస్తామనమాట. సర్వర్‌కొచ్చేదలికి నార్మల్ ఎంఎస్ఐ, ఈఎక్స్ఐ అని ఇచ్చుకోవచ్చు. లేదంటే ఏపీపీఎక్స్ ఇయ్యొచ్చు, యాప్ ఇయ్యొచ్చు. సో, మ్యాక్‌ఓఎస్‌కి సంబంధించి తారు గాని సంథింగ్ గాని ఇచ్చొచ్చనమాట. సో, ఇలా మనము డిఫరెంట్ అప్లికేషన్ టైప్స్‌ని యూజ్ చేసుకొని సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేస్తామనమాట. ఓకే. సో, అర్థమైందనుకుంటున్నా. నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ డిపెండెన్సీస్. సో, డిపెండెన్సీస్ అంటే మీనింగ్ ఏమంటే, కాన్ఫిగరేషన్ మేనేజర్‌కి అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి అంటే ఏం కావాలి? సో, నంబర్ 1 మేనేజ్‌మెంట్ పాయింట్. సో, ఇది పెద్దదనమాట. సో, ఎంపీ లేకపోతే ఏం పీకలేవు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఉండాల్సిందే. చెప్పనవసరం లేదు. సో, నంబర్ 2 డీపీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఎందుకిది? ఎందుకంటే సాఫ్ట్‌వేర్ యొక్క మెయిన్ ఫైల్స్ అనమాట. సో, కంటెంట్ ఫైల్స్. అంటే సాఫ్ట్‌వేర్ ఫైల్స్ అన్నీ గూడా మనము డీపీలో స్టోర్ చేసుకుంటాం. క్లయింట్‌కి డిప్లాయ్ చేసినప్పుడు క్లయింట్ అనేది విండోస్ డివైస్ అనేది డీపీ నుంచి ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తది. కాబట్టి అట్‌లీస్ట్ ఒక్క డీపీ కన్నా నువ్వు ఆ సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ఉండాలి. ఓకే. సో, మనం సాఫ్ట్‌వేర్‌ని డీపీకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి డీపీ కావాలి. సో, ఎంపీఎం అంటే పాలిసీస్ అన్నీ గూడా ఇది చూసుకుంటది కాబట్టి ఎంపీ కావాలి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్. సో, రిపోర్టింగ్ సర్వీస్ ఏమంటే, నువ్వు ఇన్ కేస్ ఏమైనా రిపోర్ట్స్ పుల్ చేయాలనుకున్నావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 డివైసెస్‌కి నువ్వు డిప్లాయ్ చేసావు. ఈ 10,000 డివైస్‌లో ఎన్ని డివైసెస్‌కి ఇన్‌స్టాల్ అయినాయి, ఎన్ని డివైసెస్ ఫెయిల్ అయినాయి, ఫెయిల్ అయిన తర్వాత ఏం ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయినాయి. సో, ఇవన్నీ ఉంటాయి కదా! దాన్ని చూసుకోవడానికొచ్చేసి మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ క్లయింట్ సెట్టింగ్స్. క్లయింట్ సెట్టింగ్స్ ఏమంటే ఆహ్ పాలిసీస్‌ని దానికి ఎలా ట్రిగ్గర్ చేస్తావు? అంటే ఎంత టైంలో నువ్వు ట్రిగ్గర్ చేస్తావు అనేది మనం ఇక్కడ ముందే సెట్ చేసి పెట్టుకున్నామంటే, మన సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేసిన తర్వాత ఆ డిప్లాయ్‌మెంట్ మనం ట్రిగ్గరింగ్ టైంలో డిప్లాయ్ అయితాయన్నమాట. సో, మనకు క్లయింట్ సెట్టింగ్స్‌లో మెయిన్‌గా ఏం కావాలంటే కంప్యూటర్ ఏజెంట్, కంప్యూటర్ రీస్టార్ట్, సాఫ్ట్‌వేర్ సెంటర్, సాఫ్ట్‌వేర్ డిప్లాయ్‌మెంట్, యూజర్ అండ్ డివైస్ ఎఫినిటీ అన్నమాట. సో, ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఎఫినిటీ అనేది ఆప్షనల్ అనుకో. కానీ ఉంటే మంచిది. ఇవన్నీ ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే. ఇవి మనకు డిపెండెన్సీస్ కిందకొస్తాయి. సో, నెక్స్ట్ సెక్యూరిటీ. ఎందుకు సెక్యూరిటీ అంటే, ఎవడు పడితే ఎవడొచ్చి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తా, అప్లికేషన్ క్రియేట్ చేస్తా అంటే కుదరదు గదా! కాబట్టి అప్లికేషన్ మేనేజర్ అని చెప్పేసి ఒక రోల్ ఉంటదనమాట మనకు. అప్లికేషన్ మేనేజర్ గాని, లేకపోతే అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ గాని అలా ఉంటదనమాట. సో, ఇక్కడ మనకి ఎలా ఉన్నదంటే, అప్లికేషన్ ఆథర్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ మేనేజర్, అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. ఇలా 3 రోల్స్ ఉంటాయి. సో, అడ్మినిస్ట్రేటర్ పెట్టుకున్నామంటే అన్ని రోల్స్ ఈయన కిందకొచ్చేస్తాయన్నమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఆథర్‌కి ఓన్లీ క్రియేట్ చేయగలడు, చేంజ్ ఇయన్నీ చేయగలడు. డిప్లాయ్‌మెంట్ మేనేజర్ వచ్చేసి డిప్లాయ్ మాత్రం చేయగలడు. సో, అడ్మినిస్ట్రేటర్ అయితే మన ఇష్టం. వాడేమన్నా చేస్తారనమాట. సో, ఇది మనకు పర్మిషన్స్. సో, నెక్స్ట్ కన్సిడరేషన్స్. ఏం కన్సిడర్ చేయాలి? సో, అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఏం కన్సిడరేషన్స్ ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ టైప్. సో, నువ్వు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు టైప్ చూసుకో. టైప్ అంటే మీనింగ్ ఏమని? ఏ అప్లికేషన్ అది? సో, అది ఎంఎస్ఏ అప్లికేషనా? లేకపోతే ఈఎక్సీ అప్లికేషనా? ఓకే. లేకపోతే ఏపీపీఎక్స్ అప్లికేషనా? సంథింగ్. సో, నువ్వు ఏ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్న అడోబీ తీసుకో. ఓకేనా? అడోబీ గాని లేకపోతే క్రోమ్ తీసుకుందాం. సారీ అడోబీ ఎందుకు. సో, క్రోమ్ తీసుకుందాం. క్రోమ్ బ్రౌజర్‌ని నువ్వు డిప్లాయ్ చేయాలి అంటే, సో, క్రోమ్ వాడు మనకేం ప్రొవైడ్ చేస్తాడు? ఎంఎస్ఏ ఫైల్ ఉంటుంది క్రోమ్‌ది. అదేవిధంగా ఈఎక్సీ ఫైల్ కూడా ఉంటది. కదా! సో, నువ్వు డిసైడ్ కావాలనమాట. నువ్వు ఏ విధంగా ఏ ఫైల్ తీసుకుంటావు నువ్వు.
క్రోమ్ డిప్లాయ్ చేయడానికి అనేది నీ ఇష్టం. అంటే ఎగ్జాక్ట్‌గా నీ ఇష్టం అంటే నీ ఇష్టం అని కాదు. మీ కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళకు బుక్ ఉంటది. అంటే దాన్నేమంటామంటే ఎస్ఓపీ అంటాం. దాని ప్రకారం మూవ్ కావాలనమాట. ఓకే. సో, చాలామంది ఈఎక్స్ అవైలబుల్ ఉన్న ఎంఎస్ఐ వాడతారు. కొందరు ఈఎక్సీ వాడతారు. అది వాళ్ళ ఇష్టం అనమాట. సో, నీ కంపెనీ ఎస్ఓపీ ప్రకారం నువ్వు ఫాలో కావాలి. సో, ఎస్ఓపీ, ఎస్ఓడబ్ల్యూ నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలి. చదువుకోవాలి కూడా. ఎందుకంటే అవి నీకు ఒక హోలీ బుక్ లాంటిదనమాట. ఓకే. సో, కంపెనీలో జాయిన్ అయినావంటే ఖచ్చితంగా మీ మేనేజర్‌నో, టీమ్ లీడ్‌నో ఏం చేస్తామంటే ఎస్ఓపీ అడుగు, ఎస్ఓడబ్ల్యూ అడుగు. దాని తర్వాతొచ్చేసి నీకు ఏమన్నా డాక్యుమెంట్స్ ఉన్నాయంటే హెచ్ఎల్‌డి డాక్యుమెంట్ అడుగు, ఎల్ఎల్‌డి డాక్యుమెంట్ అడుగు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఫుల్‌గా చదువుకోవాలి. నీకు ప్రతిరోజు చదువుకోవాలి. నీకెందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏమైందంటే క్లయింట్ మేనేజర్ వచ్చేసి ఒక టీమ్ మెంబర్‌ని క్వెషన్ అడిగాడు. వాడు చెప్పల. వాడు ఒకే మాట అన్నాడనమాట. నా కంపెనీకి నువ్వు సపోర్ట్ చేస్తా. నా కంపెనీలో ఎక్కడెక్కడ ఏమున్నాయి? అంటే ఏ సర్వర్ ఏ లొకేషన్‌లో ఉంది? ఐ మీన్ నీకు తెలియనప్పుడు నువ్వు నాకెట్లా సపోర్ట్ చేస్తావు? అని ఒక క్వెషన్ అడిగాడనమాట. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఓడబ్ల్యూ నీకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో క్లయింట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. అది రూల్ అనుకో. నీకు క్లయింట్ ఎప్పుడైనా వాడు క్లయింట్ కాల్‌లో వాడు ఏమైనా అడగొచ్చు. ఎందుకంటే వాడు క్లయింట్ కాబట్టి మహానుభావుడు. సో, సడెన్‌గా వాడు క్వెషన్ అడిగాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సైట్ ఏ సర్వర్ లొకేషన్‌లో ఉంది? ఒకవేళ అజూర్‌లో ఉంటే గనుక ఎక్కడుందంటాడు. లొకేషన్ ఫిజికల్ సర్వర్స్ ఉంటే గనుక ఏ లొకేషన్‌లో ఉందంటాడు. దాని ఐపీ అడ్రెస్ అడుగుతాడు. సంథింగ్ మన ఇష్టం ఏమన్నా అడగొచ్చు. కాబట్టి డాక్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో, నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో, ఈ సోదంతా అంతా నీకెందుకు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ సిస్టమ్ అండ్ యూజర్. సిస్టమ్ అండ్ యూజర్ అంటే నువ్వు దేనికి డిప్లాయ్ చేస్తున్నావు? సిస్టమ్‌కి డిప్లాయ్ చేస్తున్నావా? యూజర్‌కి డిప్లాయ్ చేస్తున్నావా? సో, యూజర్‌కి డిప్లాయ్ చేయడం అంటే మనిషికి ఏం డిప్లాయ్ చేయము యాక్చువల్‌గా. వాడి యూజర్ అకౌంట్‌కి డిప్లాయ్ చేస్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నీకొచ్చేసి 20 యూజర్స్ ఉన్నారు. ఓకే. వీళ్ళందరూ కూడా సేల్స్ డిపార్ట్‌మెంట్ ఉన్నారనుకో. సో, ఈ సేల్స్ వాళ్ళకు మెయిన్‌గా ఏం కావాలి? ఎంఎస్ ఆఫీస్ ఖచ్చితంగా కావాలి. ఎక్సెల్ ఇంపార్టెంట్ కదా వాళ్ళకు. సో, ఎక్సెల్‌కి సంబంధించి ఏదో సంథింగ్ ప్లగిన్ ఏదో ఉంది. ఇది నీకు అందరికి అవసరం లేదు. ఓన్లీ వీళ్ళకి మాత్రమే అవసరం. అప్పుడు ఏం చేస్తావు? ఈ 20 యూజర్స్‌ని ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఆ యూజర్ కలెక్షన్‌కి కూడా డిప్లాయ్ చేస్తామనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇది యూజర్ కలెక్షన్ అవుతుంది. ఐ మీన్ యూజర్ బేస్డ్ డిప్లాయ్‌మెంట్ అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా నువ్వు యూజర్స్‌కి డిప్లాయ్ చేస్తావు. సిస్టమ్‌కి డిప్లాయ్ చేయడం అంటే నార్మల్‌గా అందరికి తెలిసిందే. డైరెక్ట్ కంప్యూటర్‌కి ఇవ్వడం అనమాట. సో, నెక్స్ట్ యాక్షన్. యాక్షన్ అంటే ఏంది? సో, ఇన్‌స్టాల్ చేస్తున్నావా? లేదా అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నావా? ఇది మనకు కావాల్సింది. ఓకే. యాక్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలా. అప్లికేషన్ ప్యాకేజ్ చేసేటప్పుడే డిప్లాయ్‌మెంట్ టైప్ నువ్వు క్రియేట్ చేసేటప్పుడే నువ్వు దాన్ని ఇనిషియల్ చేస్తున్నావా? ఇనిషియల్ చేస్తున్నావా అనేది నువ్వు గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు చేసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ పర్పస్. పర్పస్ ఏమంటే ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేయాలి అప్లికేషన్ అన్నప్పుడు రిక్వైర్మెంట్. ఓకే. మీన్ రిక్వైర్డ్ మోడ్‌లో పెట్టుకుంటాం. లేదు అవైలబుల్ మోడ్ అంటే మీనింగ్ ఏమంటే సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో నీకొచ్చేసేసి ఉంటదన్నమాట అప్లికేషన్. సో, యూజర్‌కి బుద్ధి పుట్టినప్పుడు వాడు ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. సో, వాడిని మనం ఫోర్స్‌గా ఇన్‌స్టాల్ చేయట్లేదు సాఫ్ట్‌వేర్‌ని. ఆ టైంలో ఏం చేస్తాం అవైలబుల్ మోడ్ పెట్టేస్తాం అన్నమాట. సో, అవైలబుల్ మోడ్ పెట్టేసి మన యూజర్‌కి ఇంటిమేట్ చేస్తాము. పలానా సాఫ్ట్‌వేర్ అయితే మనకి అవైలబుల్‌లో ఉంది. నీకు నచ్చినప్పుడు నువ్వు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తామన్నమాట. అప్పుడు ఏమవుతాం ఆ యూజర్‌కి అవసరం ఉంటే వాడు ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. లేకపోతే లేదు. సో, ఇలా ఉంటదన్నమాట. సో, రిక్వైర్డ్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేయాల్సినటివి. సో, రిక్వైర్డ్ కేటగరీ కిందకి ఏమొస్తాయి ఇంపార్టెంట్‌గా సెక్యూరిటీ అప్లికేషన్ ఖచ్చితంగా వస్తాయన్నమాట. సెక్యూరిటీ అంటే మెయిన్ ఏముంది? ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఏంది ఎక్స్‌డిఆర్. ఓకే. సో, ఎక్స్‌డిఆర్ అప్లికేషన్ సెక్యూరిటీ అప్లికేషన్ అందరూ వాడుతున్నారు. సో, ఖచ్చితంగా ఇది ఇన్‌స్టాల్ చేయాలి రిక్వైర్మెంట్ కాబట్టి, నువ్వు రిక్వైర్డ్ మోడ్ పెట్టేసి ఇన్‌స్టాల్ చేస్తావనమాట. సో, సైలెంట్ ఇన్‌స్టాలేషన్ పెట్టేసుకుంటావు. సో, యూజర్‌కి తెలియకుండా అది ఇన్‌స్టాల్ చేస్తది. సో, ఇలా అనమాట పర్పస్. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్. సో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రిక్వైర్మెంట్స్ అనమాట. సో, మనం ఓఎస్ పరంగా రిక్వైర్మెంట్ పెట్టుకోవచ్చు. విండోస్ 10 ఆర్ విండోస్ 11 అని చెప్పేసి. లేదంటే ర్యామ్ పరంగా రిక్వైర్మెంట్ పెట్టుకోవచ్చు. హార్డ్ డిస్క్ పరంగా రిక్వైర్మెంట్ పెట్టుకోవచ్చు. ఇలా అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది. ఓకే. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అప్లికేషన్ అంటే ఏంది? ఇది గ్రాఫిక్స్ సంబంధించిన అప్లికేషన్ అన్నమాట. సో, ఈ గ్రాఫిక్స్ సంబంధించిన అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాలంటే అట్‌లీస్ట్ నీ దగ్గర 16 జీబీ నీకు ర్యామ్ అనేది ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ అప్లికేషన్ నువ్వు ప్యాకేజ్ చేసినప్పుడు 16 జీబీ ర్యామ్ నువ్వు మైండ్‌లో పెట్టుకొని రిక్వైర్మెంట్ కింద నువ్వు ర్యామ్ రిక్వైర్మెంట్ పెట్టేస్తావన్నమాట. అప్పుడేమవుతుంది? 16 జీబీ అంతకన్నా ఎక్కువ ఉన్న డివైస్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ అవుతుంది అప్లికేషన్ అనేది. అంతకన్నా తక్కువ ఉంటే ఇన్‌స్టాల్ కాదు. సో, ఇలా ఉన్న రిక్వైర్మెంట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిపెండెన్సీస్. డిపెండెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషనే ఉందనుకో. దీనికి ఏం కావాలి?
డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ ఖచ్చితంగా కావాలి. ఓకే. సో, ఇలాంటి కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. ఇలాంటివున్నప్పుడు ఏం చేస్తావు, ఈ అప్లికేషన్‌తో పాటి రిమైనింగ్ అప్లికేషన్స్ కూడా డిపెండెన్సీ అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా ప్యాకేజ్ చేసుకొని, అవన్నీ కూడా డిపెండెన్సీ కింద మనం ఈ అప్లికేషన్‌కి ఇచ్చేస్తామనమాట. అప్పుడేమవుతుంది, ఫస్ట్ డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ అయిన తర్వాతనే మెయిన్ అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అవుతాయనమాట. ఇది మనకు ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ అయిపోయినాయి. అన్నిటికన్నా మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే డిటెక్షన్. డిటెక్షన్ అంటే ఏంది? సో, అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత, మేబీ అన్‌ఇన్‌స్టాల్ అయిన తర్వాత కూడా, ఈ అప్లికేషన్ అనేది సిస్టమ్‌లో ఉందా లేదా? ఓకేనా? క్వెషన్ మార్క్. సో, ఇన్‌స్టాల్ అయిందా లేదా? లేకుంటే అన్‌ఇన్‌స్టాల్ అయిందా లేదా? అసలు సిస్టమ్‌లో ఇంతకుముందు ఉందా లేదా? సో, ఇంతకుముందు ఉంటే మళ్ళా ఇన్‌స్టాల్ చేయడం అనేది మనకు టైం వేస్ట్ కదా! సో, ఏం చేస్తుంది? ఇది చెక్ చేసుకుంటదనమాట. ఆల్రెడీ అప్లికేషన్ ఉంది అంటే, మన కాన్ఫిగరేషన్ మేనేజర్ ఏం చేస్తదంటే, అది ఇన్‌స్టాల్ చేయదు. ఒకవేళ అప్లికేషన్ లేదు అంటే ఇన్‌స్టాల్ చేస్తదనమాట. సో, ఇది డిటెక్షన్. ఇది డిటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిటెక్షన్ మెథడ్ తప్పు ఉందంటే, నువ్వు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత, ఈ అప్లికేషన్ డిటెక్ట్ చేయలేదంటే, నీకేమవుతుంది, అది ఎర్రర్ కిందకొస్తదనమాట. సో, నీకు సక్సెస్ అవ్వాల్సిందంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయినా గూడా నీకు అది డిటెక్ట్ చేయలేదంటే, నువ్వు ఇన్‌స్టాల్ చేసి గూడా నీకు ఏమొస్తుంది, మన కన్సోల్‌లో ఎర్రర్ కిందకొచ్చేస్తాయి. సో, అది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుందనమాట. కాబట్టి డిటెక్షన్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకొని, ఏ అప్లికేషన్‌కి ఎలా డిటెక్ట్ చేయాలనేది కూడా తెలుసుకోవాలనమాట. సో, ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే సి డ్రైవ్‌లో మనకు ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ కూడా ఇందులోనే పడతాయి. ఓకేనా? కొన్ని అప్లికేషన్స్ ఎక్స్86 ఫోల్డర్‌లో పడతాయండి. 32 బిట్ అప్లికేషన్స్ ఉంటే దాంట్లో పడతాయి. లేదంటే కనుక నార్మల్‌గా 64 బిట్ అప్లికేషన్స్ ఉంటే గనుక ప్రోగ్రామ్ ఫైల్స్‌లో పడతాయి. కదా! సో, ఇక్కడ ఉన్న సంథింగ్ ఫోల్డర్ బేస్ చేసుకొని నువ్వు డిటెక్షన్ చేసావనుకో, అంటే ఆ ఫోల్డర్ అనేది ఈ ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఉందా లేదా అని చెప్పుకోవచ్చు. లేదంటే ఫైల్ అనేది ఉందా లేదా అని చూసుకోవచ్చు. సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా అయినా చూసుకోవచ్చు. లేదు అంటే ఇన్ కేస్ నువ్వు ఎంఎస్‌సి అప్లికేషన్‌ని నువ్వు ఇన్‌స్టాల్ చేసావంటే, ఎంఎస్‌సి అప్లికేషన్‌కి ఏమవుతుందంటే ప్రొడక్ట్ కోడ్ అని ఉంటదనమాట. సో, ఆ ప్రొడక్ట్ కోడ్ బేస్ చేసుకొని కూడా మనము డిటెక్షన్ చేసుకోవచ్చు. లేదు, అన్నిటికన్నా బెస్ట్ ఏమంటే రిజిస్ట్రీ. ఓకే. సో, రిజిస్ట్రీకి రిజిస్ట్రీకి బేస్ చేసుకొని కూడా మనము డిటెక్షన్ చేసుకోవచ్చు. లేదు, ఇది కూడా వద్దనుకున్నామంటే అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే పవర్ షెల్. సో, పవర్ షెల్ బేస్ చేసుకొని నువ్వు డిటెక్షన్ చేసుకున్నావంటే ఇది ఇంగ హై సూపర్ అనమాట. సో, నీకు ఏం ప్రాబ్లమ్ లేకుండా డిటెక్ట్ చేసి పడేస్తది. సో, ఇది మన కన్సిడరేషన్స్. సో, ఈ కన్సిడరేషన్స్ అన్నీ నువ్వు గుర్తుపెట్టుకొని అప్లికేషన్‌ని నువ్వు ఇన్‌స్టాల్ చేసుకుంటావు, అన్‌ఇన్‌స్టాల్ చేసుకుంటావు, ప్యాకేజ్ చేసుకోవాలనమాట కంప్లీట్‌గా. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. ఓకే. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి లాగ్ రిఫరెన్స్. సో, లాగ్ రిఫరెన్స్ అంటే అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్‌లో ఏం లాగ్స్ ఉంటాయి? ఓకే. మనం చూద్దాం ఒకసారి. సో, ఇది మనకు కాన్ఫిగరేషన్ మేనేజర్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఈ లాగ్స్ అన్నీ కాపీ చేసి పీపీటీలో పెట్టాలంటే చిన్నగా కనపడతాయి. సో, జూమ్ చేయడం ఇబ్బంది. కాబట్టి డైరెక్ట్ లింక్ పెట్టేసాను. సో, ఇక్కడ మనకు అప్లికేషన్ మేనేజ్‌మెంట్‌లో ఏం లాగ్స్ ఉంటాయనేది ఇక్కడ మనకు కంప్లీట్‌గా తెలుస్తుంది. ఇక్కడ ఏమున్నాయి ఫస్ట్ వచ్చేసి యాప్ ఇంటెంట్ ఎవాల్ డాట్ లాగ్. సో, ఏం చేస్తుందంటే ఇది రికార్డ్స్ డీటెయిల్స్ అబౌట్ కరెంట్ అండ్ ఇంటెండెడ్ స్టేట్ ఆఫ్ అప్లికేషన్స్, దేర్ అప్లికబిలిటీ, ద రిక్వైర్మెంట్స్ వర్ మెట్, డిప్లాయ్‌మెంట్ టైమ్స్ అండ్ డిపెండెన్సీస్. ఎక్కడుంటుంది ఇది? క్లయింట్ లొకేషన్‌లో ఉంటదనమాట. సో, వెదర్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్. మనం రిక్వైర్మెంట్స్ పెట్టినప్పుడు రిక్వైర్మెంట్ అది కరెక్ట్‌గా రీచ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ యాప్ డిస్కవరీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. డిస్కవరీ ఆర్ డిటెక్షన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆన్ ది క్లయింట్ కంప్యూటర్స్. సో, డిటెక్షన్ మెథడ్ గనుక తప్పుందంటే, ఈ యాప్ డిస్కవరీ లాగ్ అనేది మనకు చూపిస్తది. ఎర్రర్ చూపిస్తది. కరెక్ట్‌గా డిటెక్షన్ మెథడ్ ఉందంటే ఇందులో ఎర్రర్ రాదనమాట. సో, అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయక ముందు డిటెక్ట్ చేస్తది. అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత కూడా డిటెక్ట్ చేస్తది. సో, 2 సార్లు చేస్తదనమాట ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. సో, నెక్స్ట్ యాప్ ఎన్ఫోర్స్‌మెంట్. ఎన్ఫోర్స్‌మెంట్ ఏమంటే ఇన్‌స్టాల్ ఆర్ అన్‌ఇన్‌స్టాల్. సో, ఇదే మనకు పని చేసి పెడతదనమాట. సో, ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇది రికార్డ్ చేస్తది. అన్‌ఇన్‌స్టాల్ చేసేటప్పుడు రికార్డ్ చేస్తది. ఓకే. సో, ఇవి కాకుండా ఇంకొకటైతే మనకు ఉంటది.
అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది ఏమంటే ఆహ్, అయ్యో! ఎక్కడ ఏంటది? ఎక్కడ దాంకో ఉంటది. అది ఎక్కడ ఉంది? పాయింట్ లాక్స్ ఇవి. ఇదిక్కడ ఉంది. క్యాష్ లాక్. సో, క్యాష్ అంటే మీనింగ్ ఏంది? కంటెంట్ యాక్సెస్ సర్వీస్. ఓకే. మెయింటైన్స్ లోకల్ ప్యాకేజ్ క్యాష్ ఆన్ ది క్లయింట్. ఇది పెద్దదనమాట క్లాస్. సో, క్యాష్ లాక్‌లో ఏముంటాయంటే, నువ్వు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసిన తర్వాత, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయితాందా లేదా అనేది మనకు ఈ క్యాష్ లాక్ చెప్తదనమాట. సో, డౌన్‌లోడింగ్ సక్సెస్‌ఫుల్ అయిందా లేదా అని చెప్తది. డౌన్‌లోడ్ అయిన ఫైల్ ఎక్కడ పెట్టినామని కూడా చెప్తదనమాట. ఎక్కడ పెడతారు మామూలుగా? సీసీఎం క్యాష్‌లో పెడతారు కాబట్టి, ఈ క్యాష్ లాగ్ అనేది ఏ ఫోల్డర్‌లో ఉంది అని చెప్తదనమాట సీసీఎం క్యాష్‌లో. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ క్యాష్ లాగ్. సో, ఇవి మనకు అప్లికేషన్ యొక్క లాగ్ ఫైల్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, మీకొక ఐడియా వస్తది. ఎలా ఇన్‌స్టాల్ చేస్తామనేది. ఓకే. సో, ఫైన్. మనం ఇప్పుడు రియల్ టైమ్‌లోకెళ్దాం. సో, కొన్ని డివైస్‌లయితే మనకు ఆన్‌లో పెట్టున్నాం. సో, డివైస్‌లోకెళ్ళామంటే మనకు ఇక్కడ 3 డివైసెస్ ఆన్‌లో ఉన్నాయి. ఒక డివైస్ అంటే విండోస్ 10 డివైస్ మాత్రమే ఆన్‌లో ఉన్నాయి. 11 ఆఫ్‌లో ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ మనం వచ్చేసి సాఫ్ట్‌వేర్ లైబ్రరీకెళ్ళేసి అప్లికేషన్ మేనేజ్మెంట్ ఎక్స్పాండ్ చేస్తే అప్లికేషన్స్ ఇదనమాట. ఇక్కడ మనం అప్లికేషన్స్‌ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడేం చేస్తామంటే క్రియేట్ అప్లికేషన్. సో, అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది? అప్లికేషన్ యొక్క ఫైల్స్ కావాలి మనకు. సాఫ్ట్‌వేర్ ఫైల్స్ కావాలి. సాఫ్ట్‌వేర్ ఫైల్స్‌ను ఎలా ప్రొవైడ్ చేస్తావు? సంథింగ్ డి డ్రైవ్‌లో పెట్టుకొని నేనిస్తా అంటే కుదురుతదా? కుదరదు కదా! సో, కాన్ఫిగరేషన్ మేనేజర్‌లో ఎస్‌సిఎంలో ఏ ఫైల్‌ని నువ్వు యాక్సెస్ చేయాలన్నా గూడా ఫైల్ షేర్ పాత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఫైల్ షేర్ పాత్ లేకుండా నువ్వు ఏ ఫైల్‌ని గూడా యాక్సెస్ చేయడానికి కుదరదు. ఓకే. సో, కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఒక షేర్ పాత్ అనేది పెట్టుకోవాలి. సో, నేనైతే సారీ డీలో ఒక షేర్ పాత్‌ని పెడదామనుకుంటున్నా. సో, కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. ఇది మనకు షేరింగ్ కావాలి. పర్మిషన్స్ ఎవడికి పర్మిషన్ ఇవ్వాలా? సో, మెయిన్‌గా పర్మిషన్ కావాల్సింది ఎవరికంటే మన సీఎం సర్వర్‌కనమాట. కాబట్టి సీఎం సర్వర్‌కి ఫుల్ కంట్రోల్. దాని తర్వాత మనకు టీపీ సర్వర్ కూడా మన పర్మిషన్ కావాలి కదా! ఎందుకంటే వాని దగ్గరే ఉంటాయి ఫైల్స్. వాడు యాక్సెస్ చేయాలి. ఈ పాత్ నుంచి యాక్సెస్ చేసుకొని వాని టీపీ సర్వర్‌లో పెట్టుకోవాలి. కాబట్టి టీపీ సర్వర్ కూడా కావాలి. ఫుల్ కంట్రోల్. సో, ఈ 2 కాకుండా ఇంకొకరు ఎవరంటే నెట్వర్క్ యాక్సెస్ అకౌంట్ అంటాం యాక్చువల్‌గా దాన్ని. అది గనుక మీ కంపెనీలో వాడుతున్నారంటే దాన్ని పర్మిషన్ ఇవ్వండి. లేదు సపరేట్ అకౌంట్ ఖచ్చితంగా వాడతారు అందరూ. ఆ అకౌంట్ బేస్ చేసుకొని అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతా ఉంటాయి. కాబట్టి ఆ అకౌంట్. సో, మనకొచ్చేసి మనోడు ల్యాబ్ అడ్మిన్. సో, వీనికి ఫుల్ కంట్రోల్ పర్మిషన్. సో, ఇలా మనకు గ్రూప్స్ ఉంటాయి రియల్ టైమ్‌లో. ఆ గ్రూప్స్ కూడా పర్మిషన్ ఇస్తారు. ఇలా సర్వర్స్‌కి, గ్రూప్స్‌కి, యూజర్స్‌కి పర్మిషన్ ఇస్తారనమాట. అంటే ఎవరికి కావాలో వాళ్ళకు. ల్యాబ్ కాబట్టి నేను ఎవ్రీవన్ పెట్టేస్తున్నా. సో, ఓకే. ఫైన్. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా అప్లికేషన్ షేర్ పాత్ మనకు రెడీ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఫోల్డర్ లోపలే ఉండాలి. సో, ప్రతి ఒక్కటి ఫోల్డర్స్. ఓకే. సో, ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే యాప్స్ ఫోల్డర్ పెట్టుకొని, యాప్స్ ఫోల్డర్‌లో సంథింగ్ 7 జిప్ ఇందులోపల 7 జిప్ సంబంధించిన ఫైల్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా? 7 జిప్‌లో కూడా మళ్ళా రకాలుంటాయి గదా! 64 బిట్ ఒకటి, దాని తర్వాత 32 బిట్ ఒకటి. సో, ఇలా ఉంటాయన్నమాట. ఓకే. సో, దీన్ని బేస్ చేసుకొని 64 బిట్ లోపల కూడా మళ్ళా మనకు ఇన్ కేస్ నీ కంపెనీలో ఎంఎస్ఐ ఫైల్స్ మాత్రమే డిప్లాయ్ చేస్తున్నారంటే అది పెట్టుకోవచ్చు. లేదా ఈఎక్స్‌సి కూడా డిప్లాయ్ చేస్తున్నారంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. సో, ఎంఎస్‌సి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఫైల్‌ని పేస్ట్ చేసుకోవాలి.
7 జిప్ ఫైల్. ఓకే. సో, ఇలా ఉంటదనమాట. ఇది రియల్ టైమ్‌లో చేసే పని. సో, మనమైతే మన దగ్గర ఆహ్, వీఎల్‌సీ ప్లేయర్ మనం డిప్లాయ్ చేద్దాం. ఉంది వీఎల్‌సీ ప్లేయర్ కాపీ. సో, ఇదొచ్చేసి ఎంఎస్‌సి ఫైల్. సో, వీఎల్‌సీ ప్లేయర్ ఎంఎస్‌ఐ. దాని తర్వాత ఏం చేస్తామంటే వర్షన్. సో, వర్షన్ బేస్ చేసుకొని గూడా ఖచ్చితంగా మనం ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే వర్షన్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే ఏ వర్షన్ దేంట్లో ఉందో మనకు క్లియర్‌గా తెలుస్తదనమాట. సో, ఇట్లా మనకు రెడీగా ఉంది సాఫ్ట్‌వేర్ అనేది. ఓకే. అది కూడా షేర్ పాత్‌లో ఉంది. ఇప్పుడిక్కడ బ్రౌజ్ చేసుకుంటాం. బ్రౌజ్ సీఎం సర్వర్ సాఫ్ట్‌వేర్ లైబ్రరీ షేర్ యాప్స్‌లో వీఎల్‌సీ ఎంఎస్‌ఐ 3.0 వర్షన్. ఓకే. సో, ఇది తీసుకుంటది. ఓకే. తీసుకునింది కదా! సో, ఇలా మనకు ఇప్పుడు నెక్స్ట్ అనమాట. సో, ఎంఎస్‌సి ఫైల్ కాబట్టి ఆటోమేటిక్‌గా అన్నీ తీసుకున్నాయి. సో, మనం ఏం చేయనవసరం లేదు. సో, ఇన్ కేస్ ఈఎక్స్ ఫైల్ అయితే గనుక మాన్యువల్‌గా మనం ప్రొవైడ్ చేయాలి. అంటే నేమ్ గాని మిగతావన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో, జనరల్ ఇన్ఫర్మేషన్ జనరల్‌గా అన్నిటికి అడిగే ఇన్ఫర్మేషనే ఇది. సో, ఎంఎస్‌సి మీడియా ప్లేయర్. సో, అడ్మిన్ కామెంట్స్. అడ్మిన్ కామెంట్స్ అంటే నువ్వేమని రాయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్‌లో ఈ ప్యాకేజ్‌ని ఎవడు క్రియేట్ చేస్తున్నాడో వాని యూజర్ ఐడీ గాని, లేకపోతే వాని నేమ్ గాని ప్రొవైడ్ చేయమని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా. సో, నేనైతే నా పేరు రాసేస్తా. ఓకే. సో, ఎప్పుడు క్రియేట్ చేసినా అంటే డేట్ రాస్తా అనమాట. సో, 22/2025 అలా రాస్తాం. ఓకే. సో, లేదు కొంత కంపెనీస్ ఏం చేస్తారంటే డిఫాల్ట్‌గా ఏముంటదంటే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా వాడాలనేది అలాంటివుంటాయి. లేదంటే సపోర్టింగ్ ఉంటాయన్నమాట. సో, ఏం చేస్తారు? సో, ఇఫ్ యూ హావ్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ అని చెప్పేసి ఏం చేస్తారంటే సపోర్ట్ నంబర్ ఇస్తారనమాట. ఓకే. సో, టోల్ ఫ్రీ నంబర్ ఇస్తారు. సంథింగ్ ఏదైనా కంపెనీకి సంబంధించిన నంబర్లు ఇస్తారనమాట. సో, ఇలా పిన్ కామెంట్స్ అనేటివి ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీ కంపెనీ నార్మ్స్ బేస్ చేసుకొని అడ్మిన్ కామెంట్స్ అని మనం పెట్టుకుంటాం. సో, నెక్స్ట్ పబ్లిషర్. సో, పబ్లిషర్ ఎవరు? ఎవరు ఈ అప్లికేషన్‌ని పబ్లిష్ చేస్తున్నారు? ఓకే. సో, సో మనకొచ్చేసి ఇది వీఎల్‌సీ ప్లేయర్ కాబట్టి వీడియో లాన్ పబ్లిష్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ యొక్క వర్షన్ ఇలా ఇచ్చేస్తామనమాట. సో, బిహేవియర్ ఇది ఎలా ఇన్‌స్టాల్ చేస్తున్నాం? సిస్టమ్‌కా? యూజర్‌కా? అలా అనమాట. సిస్టమ్ అయితే గనుక ఇది నెక్స్ట్ ఏముంది? థర్డ్ ఆప్షన్ ఇన్‌స్టాల్ ఫర్ సిస్టమ్ ఇఫ్ రిసోర్స్ ఈస్ ఎ డివైస్ అదర్‌వైజ్ ఇన్‌స్టాల్ ఫర్ యూజర్ అనమాట. సో, నీకు తెలీదు. సో, అప్లికేషన్ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు నీకు ఎవడికి ఇన్‌స్టాల్ చేస్తున్నావో తెలీదు. యూజర్‌కి చేస్తున్నావో తెలీదు, సిస్టమ్‌కి చేస్తున్నావో తెలీదు. కాబట్టి నీకు తెలియనప్పుడు ఏం చేస్తావంటే థర్డ్ ఆప్షన్ బెస్ట్ అనమాట. థర్డ్ ఆప్షన్ ఏమంటే ఒకవేళ రిసోర్స్ కనుక డివైస్ అయితే డివైస్‌కి ఇన్‌స్టాల్ చెయ్యి. లేకపోతే యూజర్‌కి ఇన్‌స్టాల్ చేయి అని ఉంటదనమాట. కాబట్టి నీకు తెలియనప్పుడు ఇది పెట్టుకోవడం మంచి ఆప్షన్. నీకు తెలుసు ఎవరికి ఇన్‌స్టాల్ చేస్తున్నావంటే సిస్టమ్‌కి బై డిఫాల్ట్ ఉంటుంది. సిస్టమ్‌కి పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇట్ ఈస్ సమ్మరీ. ఇక్కడ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సో, ఇది ప్రాసెస్ అయిపోయి నీకు యాప్ అనేది క్రియేట్ అవుతదనమాట. సో, మీకైతే వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది. సో, సర్ప్రైజ్ ఏందో చెప్తాను. అది వీడియో ఎండ్ వరకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఎండ్ వరకు చూడమన్నారు కదా! అని చెప్పేసి స్కిప్ చేసుకొని ఎండ్ చూస్తా అంటే నీ ఇష్టం. అక్కడ ఉండకపోవచ్చు కూడా చెప్పలేం. ఎందుకంటే ఎండ్‌లో చెప్తాను అంటే ఎప్పుడు చెప్తానో నాకు తెలీదు. సో, ఎప్పుడో ఒకసారి చెప్పేస్తా. సో, సర్ప్రైజ్ ఏందో చూడాలంటే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సో, యాప్ అయితే ఇన్‌స్టాల్ అయింది. ఐ మీన్ సారీ క్రియేట్ అయింది. సో, క్లోజ్. సో, మనకైతే ఇప్పుడు అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. రెడీగా ఉంది. ఓకే. సో, నెక్స్ట్ అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే. సో, డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ఏం చేయాలి? డిప్లాయ్‌మెంట్ టైప్. డిప్లాయ్‌మెంట్ టైప్‌ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలనమాట. సో, లేదు క్రాస్ చెక్ చేసుకోకుండా నీకేమన్నా ఎక్స్‌ట్రా
యాడ్ చేయాలన్నా, ఇంక్లూడ్ చేయాలన్నా డిప్లాయ్‌మెంట్ టైప్‌లో మనం పెట్టుకుంటాం కాబట్టి, సో, డిప్లాయ్‌మెంట్ టైప్ ఓపెన్ చేసేసి రైట్ క్లిక్ ప్రాపర్టీస్. సో, ఇన్‌స్టాల్ జనరల్ అప్లికేషన్ నేమ్ ఇది. నువ్వు డిప్లాయ్‌మెంట్ టైప్ నేమ్ అనమాట ఇది. అప్లికేషన్ నేమ్ కాదు. సో, టైప్ నేమ్ కూడా మార్చుకోవాలనుకున్నావంటే నువ్వు డిప్లాయ్‌మెంట్ టైప్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. లేదు ఇలాగే పెట్టుకున్నానంటే ఇలాగే పెట్టుకోవచ్చు. సో, నువ్వు ఒకవేళ ఎంఎస్ఐ ఇచ్చావంటే ఇలా కనబడుతుంది. డాట్ ఎంఎస్ఐ ఫైల్ అని చెప్పేసి. ఈఎక్స్ ఇచ్చావంటే ఈఎక్స్ ఫైల్ అని కనబడుతుంది. సో, ఇలాగుండిస్తే నీకు మంచిది. ఎందుకంటే డైరెక్ట్ చూస్తే నీకు అర్థమవుతుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ దగ్గర మనకు తెలిసిపోతుంది. డాట్ ఎంఎస్ఐ అని చెప్పేసి. కాబట్టి నీకు ఇట్లుంటేనే మంచిది. ఇట్లా ఉండించుకోండి. కంటెంట్. కంటెంట్ ఒకవేళ నువ్వు లొకేషన్ మారిందనుకో, ఫైల్ అక్కడ లేదు, వేరే చోట పెట్టుకున్నాం అన్నప్పుడు కంటెంట్ మనం మార్చుకోవచ్చనమాట బ్రౌజ్ చేసుకొని. ఓకే. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అంటే కమాండ్ కోడ్. మనకు ఎంఎస్ఐ ఫైల్స్ అన్నీ కూడా ఎంఎస్ఐ ఈఎక్స్ఈసీ కమాండ్‌తోనే మనకి ఇన్‌స్టాల్ అయితాయి. సో, కమాండ్ మనం మార్చుకోవాలనుకున్నామంటే మనం కమాండ్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఎలా ఉంటాయంటే రీస్టార్ట్ అడుగుతాయన్నమాట. సో, అప్పుడు ఏం చేస్తామంటే నో రీబూట్ అని చెప్పేసి ఇస్తాం. సో, ఇలాంటివి ఉంటాయి. రీస్టార్ట్ చేయొద్దని చెప్తామన్నమాట. సో, అనవసరంగా రిస్టార్ట్ చేయాలంటే, నీకు యూజర్‌కి ఇంటిమేట్ చేయాలి. రిస్టార్ట్ చేయాలంటే సిస్టమ్‌ని. నీకు నచ్చినప్పుడు రిస్టార్ట్ చేయనీకి లేదనమాట. కాబట్టి యాప్స్ ఏమైనా రిస్టార్ట్‌మెంట్ రిక్వైర్మెంట్ ఉంటే, అప్పుడేం చేస్తామంటే, నో రిపోర్ట్ పెట్టేస్తాం. నీకు రీబూట్ చేయాలన్నప్పుడు రిక్వైర్మెంట్ యూజర్‌కి ఇంటిమేట్ చేసిన తర్వాత రీబూట్ చేసుకోవచ్చనమాట. సో, అలా. సో, ఇవన్నీ కూడా మనకు ఎంఎస్ఐ దీన్ని పారామీటర్స్ అంటాం. ఈ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనము కమాండ్ లైన్‌ని మనం ప్రొవైడ్ చేస్తామనమాట. ఇనీషియల్ చేయడానికి అందులో చెప్పుకున్నాం కదా! ఎంఎస్ఐ ఫైల్ అయితే ఖచ్చితంగా మనకు ప్రొడక్ట్ కోడ్ వస్తుంది. ఆ ప్రొడక్ట్ కోడ్ బేస్ చేసుకునేది ఇనిషియల్ చేసుకుంటామనమాట. డిటెక్షన్ మెథడ్. సో, ఇది ఎంఎస్ఐ ప్రొడక్ట్ కోడ్. సో, ఇది కోడ్ బేస్ చేసుకొని డిటెక్ట్ చేసుకుంటది. అంటే ఈ కోడ్ అనేది కంప్యూటర్‌లో ఉందా లేదా చెక్ చేసుకుంటదనమాట. సో, ఎంఎస్ఐ కోడ్ లిస్ట్ మొత్తం చెక్ చేసుకుంటది. ఎంఎస్ఐ కోడ్ లిస్ట్‌లో ఇది ఉందంటే, సో, ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్‌స్టాల్ చేయదు. ఇది లేకపోతే ఇన్‌స్టాల్ చేస్తదనమాట. సో, ఇలా. డిటెక్షన్ మెథడ్ మనకొచ్చేసి దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు కావాలంటే. మనకు ఎంఎస్ఐ కోడ్ వద్దనుకున్నామంటే ఫైల్ రిజిస్టర్ ఏమైనా పెట్టుకోవచ్చు. యాక్చువల్ డిటెక్షన్ మెథడ్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి. సో, ఇక్కడ యాడ్ క్లాజ్ చూపిస్తున్నా. సో, ఫస్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్. సో, ఫైల్ సిస్టమ్ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆహ్, మనం ఫైల్‌ని గనక బ్రౌజ్ చేసుకోవచ్చు. లేదా ఫోల్డర్ బ్రౌజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇట్లా కంప్యూటర్‌లో సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్. సో, ఇక్కడ మనకేం కావాలో సంథింగ్ ఆ లొకేషన్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. ఇది ఫైల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రీ. రిజిస్ట్రీ బేస్ చేసుకొని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో, లోకల్ మెషిన్ రిజిస్ట్రీ సో, ఎక్కడుంటుంది? సో, సారీ. సో, లోకల్ మెషిన్‌లో సంథింగ్ సాఫ్ట్‌వేర్‌లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్స్ ఇంగా మనం ఇట్లా స్క్రోల్ చేసుకున్నామంటే హ్మ్. విండోస్‌కెళ్ళేసి కరెంట్ వర్షన్ ఆహ్, ఒక్క నిమిషం దీంట్లో కలవదాం. సో, ఇక్కడ నీకేముంటుంది? లాస్ట్‌కెళ్ళామంటే అన్‌ఇన్‌స్టాల్ ఫైల్స్‌లో నీకు సో, ఇక్కడ మనకు కోడ్ బేస్ చేసుకొని సంథింగ్ సాఫ్ట్‌వేర్స్ మనకు ఉంది కదా! ఎంపీ ప్లేయర్, ఎం ప్లేయర్ సో, ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు డిస్‌ప్లే వర్షన్‌ని బేస్ చేసుకొని కూడా మనం రిజిస్టర్ కీస్‌ని మనం రిజిస్టర్ చేస్తామనమాట. ఓకే. సో, ఇలా రిజిస్టర్ కీస్‌తో రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్‌స్టాలర్ అంటే ఈ ప్రొడక్ట్ కోడ్ అనమాట. ఓకే. సో, ఇలా 3 పద్ధతుల ప్రకారం మనం డిటెక్ట్ చేసుకోవచ్చనమాట. లేదు ఇంక నాలుగో పద్ధతి ఏమంటే స్క్రిప్ట్ బేస్డ్. నువ్వు స్క్రిప్ట్ ఇక్కడ పవర్ షెల్ వాడొచ్చు, వీబీ స్క్రిప్ట్ వాడొచ్చు, జావా స్క్రిప్ట్ కూడా వాడుకోవచ్చు. నువ్వు ఏదో ఒక స్క్రిప్ట్ బేస్ చేసుకొని డిటెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, జనరల్‌గా పవర్ షెల్ వాడతారు. పవర్ షెల్ ఎందుకంటే విండోస్‌తో పాటే ఇన్‌బిల్ట్ వస్తది కాబట్టి ఇది వాడుకుంటారు. లేదనుకుంటే వేరే స్క్రిప్ట్స్‌ని వాడుకోవచ్చనమాట. ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, సింపుల్ స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి. సింపుల్ స్క్రిప్ట్ ఏమంటే జస్ట్ ఊరికే అప్లికేషన్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోనికి మనం దీన్ని వాడుకోవచ్చనమాట. సో, ఇది కూడా ఒక అప్లికేషన్ మనం ఇన్‌స్టాల్ చేద్దాం కంప్లీట్‌గా నెక్స్ట్ సెషన్‌లో. ఇప్పుడు కాదు. అక్కడ మనము ఈ స్క్రిప్ట్ బేస్ చేసుకొని ఎలా చేయాలో కూడా చూద్దాం ఒకసారి. ఓకే. సో, ఇది మనకు డైరెక్షన్ మెథడ్. నెక్స్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఏమంటే ఇనిషియల్ బిహేవియర్, సిస్టమ్ కా, యూజర్ కా అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ రిక్వైర్మెంట్. ఖచ్చితంగా యూజర్ అనేవాడు లాగిన్ అయ్యి ఉండాలా. నువ్వు ఇనిషియల్ చేసే టైంకి అనేదనమాట. సో, లేదు యూజర్ లాగిన్ చేయకున్నా పర్లే కంప్యూటర్ ఆన్‌లో ఉంటే చాలు ఇన్‌స్టాల్ చేస్తా అనుకుంటే నువ్వు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇలా అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఓన్లీ వెన్ యూజర్ ఈస్ లాగ్డ్ ఆన్. సో, యూజర్ లాగిన్ అయినప్పుడు మాత్రమే ఇన్‌స్టాల్ చేయమని ఉంటుంది.
థర్డ్ ఆప్షన్ ఏముంది? ఓన్లీ వెన్ నో యూజర్ ఈస్ లాగ్డ్ ఆన్. సో, ఎవ్వరు లాగిన్ లేనప్పుడే ఇన్‌స్టాల్ చేయమంటదనమాట. మధ్యలో ఆప్షన్ ఏముంది? వెదర్ ఆర్ నాట్ యూజర్ ఈస్ లాగ్డ్ ఇన్. యూజర్‌తో సంబంధం లే. వాడు లాగిన్ అయినా, లాగిన్ కాకున్నా సంబంధం లే. నువ్వైతే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసేయి అని చెప్తామనమాట. సో, ఇది. సో, కొన్ని సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్‌కైతే మనం ఆప్షన్ పెట్టుకుంటాం. యూజర్ లాగిన్ ఉన్నప్పుడు చేయమని, లేకపోతే లాగిన్ లేకున్నప్పుడు చేయమని చెప్తామనమాట. ఓకే. సో, యూజర్ మిషన్స్‌కైతే గనక ఎండ్ యూజర్ మిషన్స్‌కి సో, వంత పనిలేమనుకో, వాడున్నా లేకున్నా సంబంధంలే. సిస్టమ్ ఆన్ ఉందంటే దొబ్బేసేయమని చెప్తామనమాట. సో, ఇది మనకు కంప్లీట్‌గా ఇనిషియల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. సో, నెక్స్ట్ వచ్చేసి హిడెన్, మాక్సిమైజ్, నార్మల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది మనకు నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం టైమ్ ఇవన్నీ కూడా తెలిసిందే. రిక్వైర్మెంట్స్, రిక్వైర్మెంట్స్ మనకు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ రిక్వైర్మెంట్. నువ్వు డివైస్‌గా యూజర్ కనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ తీసుకున్నామంటే ఫిజికల్ మెమరీ. ఫిజికల్ మెమరీ అంటే ర్యామ్ మాత్రమే. వాల్యూ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్. సో, నేను చెప్పాను గదా! ఒకవేళ ఆహ్, సంథింగ్ ఏంటి అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, గ్రాఫికల్ సాఫ్ట్‌వేర్ ఏదైనా గూడా ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఫోటోషాప్ కానీ అలాంటియి మనకు 16 జీబీ ర్యామ్ ఖచ్చితంగా ఉండాలి. సో, కాబట్టి 16 జీబీ ఇస్తామనమాట. ఇక్కడొచ్చేసి ఎంబీలో ఉంది. సో, మనం ఏం చేయాలి? మనం ఎంబీలోనే ప్రొవైడ్ చేయాలి. సో, నీకు ఎంబీ ఎలా మనకు తెలీదనుకున్నామంటే కాల్సి ఓపెన్ చేసుకోవడం, కాలిక్యులేటర్. సో, 1024 మనకు బైట్స్ కదా! సో, ఇంటూ 16 సో, ఇదనమాట. కాబట్టి 16384 ఇప్పుడు మనకేమవుతుంది? ఇది ఎంబీలో వచ్చింది. కాబట్టి 16 జీబీ ర్యామ్ ఉంటే ఇన్‌స్టాల్ చేస్తది. లేకపోతే చేయదనమాట. సో, ఇలా మనకు రిక్వైర్మెంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ర్యామ్ వద్దనుకున్నామంటే యాక్టివ్ డైరెక్టరీ సైట్ పెట్టుకోవచ్చు. మేనేజ్మెంట్ అవైలబుల్ కాదా? ఎలిజిబుల్ కాదా అని. సీపీయూ స్పీడ్ పెట్టుకోవచ్చు. సో, 2 మెగాహెర్ట్జ్ స్పీడ్ ఉండాలా లేదా? లేకపోతే డిస్క్ స్పేస్ పెట్టుకోవచ్చు. డిస్క్ స్పేస్ ఎంత ఖాళీ ఉంది లేదు సి డ్రైవ్‌లో. ఎనీ డ్రైవ్ కాకుండా స్పెసిఫిక్ డ్రైవ్, సిస్టమ్ డ్రైవ్. సిస్టమ్ డ్రైవ్ అంటే సి డ్రైవ్ అనమాట. సో, సి డ్రైవ్‌లో ఖాళీ ఉందా లేదా చూసుకొని నువ్వు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు సాఫ్ట్‌వేర్‌ని. ఓకే. దాని తర్వాత ప్రాసెసర్స్ ఎన్ని కావాలి అని ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో, దీన్ని బేస్ చేసుకొని మనము రిక్వైర్మెంట్ అనేది ఇచ్చుకుంటాం. సో, నెక్స్ట్ రిటర్న్ కోడ్స్. బై డిఫాల్ట్‌గా కొన్ని కోడ్స్ ఉంటాయి. సో, కోడ్స్ ఎందుకంటే లాగ్ ఫైల్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకు క్లియర్‌గా అర్థం కావడానికి కోడ్స్ అన్నమాట ఇవన్నీ గూడా. ఓకే. సో, నెక్స్ట్ డిపెండెన్సీస్. సో, ఇందాక మనం చెప్పినట్లు ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఇంకొక సాఫ్ట్‌వేర్ కూడా అవసరం ఉన్నప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ కూడా డిపెండెన్సీ కింద యాడ్ చేస్తామన్నమాట. ఇవి మనకు డిటెక్షన్ డిప్లాయ్‌మెంట్ టైప్ అన్నమాట. సో, డిప్లాయ్‌మెంట్ టైప్ అయితే నార్మల్‌గానే ఉంది. డిఫాల్ట్ అప్లికేషన్ కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, డిప్లాయ్‌మెంట్ టైప్ మనం సెట్ చేసిన తర్వాత మళ్ళా మెయిన్ అప్లికేషన్ ప్రాపర్టీస్‌కెళ్ళాలి. మెయిన్ అప్లికేషన్ ప్రాపర్టీస్. ఇక్కడేముంటాయంటే అడ్మిన్ కామెంట్స్ ఇవన్నీ నార్మలే. సాఫ్ట్‌వేర్ సెంటర్. సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో ఈ అప్లికేషన్ యొక్క ఐకాన్స్ నీకు కావాలన్నప్పుడు ఇప్పుడు నార్మల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసామంటే అప్లికేషన్ ఐకాన్ ఇలా ఉంటదన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ చిన్న ఐకాన్. అన్నిటికి ఇలాగే వస్తది ఐకాన్. లేకపోతే అన్నిటికి సేమ్ ఐకాన్ ఉంటది. అన్నీ ఒక ఐకాన్స్ ఉన్నాయంటే మీకు ఐడెంటిఫై చేయడానికి ఇబ్బంది యూజర్స్‌కి. యూజర్స్ ఎప్పుడు కూడా ఐకాన్స్ గుర్తుపెట్టుకుంటారు కదా! సో, మనకు ఫోటోషాప్ అంటే పీఎస్ ఫోటోషాప్ కనబడతది. లేదా వీఎల్సీ అంటే నీకు అది కోన్ ఉంటది. అడోబీ అంటే గనుక నీకు సంథింగ్. సో, యూజర్‌లు ఐకాన్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే. బ్రాండ్ నేమ్, బ్రాండ్ ఐకాన్ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకు సాఫ్ట్‌వేర్ అదే అని వాళ్ళ నమ్మకం కలగడానికి మనం ఐకాన్స్ ఇస్తామనమాట. సో, ఐకాన్స్ మనం బ్రౌజ్ చేసుకొని, ఐకాన్స్ మనం ప్రొవైడ్ చేస్తామంటే ఐకో ఫైల్స్. ఐకో ఫైల్స్‌ని ఇవ్వచ్చు. లేదా ఇక్కడున్నాయి గదా! ఐకో ఫైల్స్, టీఎల్ఎల్ ఫైల్స్, ఈఎక్స్‌ఈ, జేపీజీ, జేపీ, పింగ్ ఏమైనా ఇవ్వచ్చనమాట మనం. సో, ఫైల్ మనం ఇచ్చామంటే ఆ ఫోటో మనం ఇక్కడొచ్చేస్తుంది. సో, ఇది మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్. మనకు ఇక్కడ ప్రైవసీ వాళ్ళది తెచ్చుకోవచ్చు. లింక్ టెక్స్ట్, డాక్యుమెంట్ ఏమన్నా ఉందంటే డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ సెట్టింగ్స్. ఈ అప్లికేషన్‌ని డిస్ట్రిబ్యూట్ చేసేయాలంటే ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి? సో, హై ప్రయారిటీ డిస్ట్రిబ్యూట్ చేయాలా? లేకపోతే లో ప్రయారిటీ పెట్టుకోవాలా? మీడియం ప్రయారిటీ ఉంటదనమాట. సో, ప్రియారిటీ ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వొక సాఫ్ట్‌వేర్ డిప్లాయ్ చేస్తున్నావు. అదొచ్చేసి అర్జెంట్‌గా డిప్లాయ్ కావాలి. రిక్వైర్మెంట్ ఉంది అర్జెంట్‌గా. సంథింగ్ ఏదో అర్జెంట్ చేంజ్ వచ్చింది. అప్పుడేం చేస్తావు వెంటనే నువ్వు ఇమ్మీడియేట్‌గా సాఫ్ట్‌వేర్‌ని క్రియేట్ చేస్తావు. ఇక్కడ హై పెట్టేస్తావు. హై ప్రయారిటీ. అప్లై చేసేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో, హై ప్రయారిటీగా ఉందంటే ఫస్ట్ ఈ సాఫ్ట్‌వేర్ డిస్ట్రిబ్యూట్ అవుతది. అప్లికేషన్ ఐ మీన్ ఆహ్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌కి డీపీకి. ఓకే. సో, ఇప్పుడు
10 అప్లికేషన్‌లు ఒకరోజు డిస్ట్రిబ్యూట్ చేశారనుకో, ఆ 10 అప్లికేషన్‌లు డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌కి ఎళ్తా ఉంటాయి. కొన్ని 1% కావచ్చు, కొన్ని 20% కావచ్చు అట్లా ఎళ్తా ఉంటాయన్నమాట. సో, ఇది హై ప్రయారిటీలో ఎళ్ళినప్పుడు ఏమవుతదంటే, ఆ 10 అప్లికేషన్‌ని పక్కకు దొబ్బేసి ఇదే ముందెళ్తదన్నమాట. ఓకే. ఇదే ముందెళ్ళేసి డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌లో ఉండిపోతది. ఫిక్స్ అయిపోతది. సో, అలా అన్నమాట. కాబట్టి హై ప్రయారిటీ పెట్టుకుంటాం. అవసరమైతేనే. అవసరం కాకపోతే మీడియం ప్రయారిటీ అనేది బై డిఫాల్ట్‌గా ఉంటదన్నమాట. ఓకే. సో, రిమైనింగ్ ఇవన్నీ గూడా మనకు ప్రీ స్టేజ్డ్ కంటెంట్ గాని, ఇవన్నీ గూడా మనకు కంటెంట్ మేనేజ్‌మెంట్ కింద మనకొస్తాయి. ఓకే. ఇవన్నీ మనం అక్కడ డిస్కస్ చేద్దాం కావాలంటే. సో, నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ టైప్ చెప్పాం గదా! ఇంకో 2, 3 యాడ్ చేసుకోవాలంటే డీటెయిల్స్ మనం ఇంకొకటి యాడ్ జేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ కంటెంట్ లొకేషన్. ఈ అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఏ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్‌లో ఉంది అప్లికేషన్ అనేది ఇక లిస్ట్ వస్తదనమాట. సో, డీపీ లిస్ట్ అని కంప్లీట్‌గా ఇది. ఓకే. ఇక్కడ డీపీ లిస్ట్ మనకొస్తుంది. నెక్స్ట్ సూపర్ సీడెన్స్. సూపర్ సీడెన్స్ ఏమంటే ఇప్పుడు వెర్షన్ 1.0 ఉంది ఆల్రెడీ సిస్టమ్‌లో. నువ్వొచ్చేసి వెర్షన్ 2.0 ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నావు. సో, ఆ వెర్షన్ 1.0ని అప్‌గ్రేడ్ చేయడం అనమాట 2.0కి. సో, దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయకుండా 1.0 అప్లికేషన్‌ని దాన్ని అలాగే పెట్టేసి అప్‌గ్రేడ్ చేస్తామనమాట. సో, ఆ టైంలో ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న ఓల్డ్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ టైప్‌ని మనం పెట్టేసి రిప్లేస్‌మెంట్ డిప్లాయ్‌మెంట్ టైప్ క్రియేట్ చేసేసి ఇక్కడ మనం ఇచ్చేస్తామనమాట అప్లికేషన్‌ని. ఓకే. సో, ఇది మనకు సూపర్ సీడెన్స్. దీని గురించి కూడా మనం ఇంకో వీడియో చేద్దాం అవసరమైతే. ఓకే. నో ప్రాబ్లమ్. సెక్యూరిటీ. సో, అప్లికేషన్ అనేది ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయి. సో, బై డిఫాల్ట్‌గా మన ల్యాబ్ అడ్మిన్‌కి పర్మిషన్ ఉంది. సో, ఇలా ఈ అప్లికేషన్‌ని ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం పర్మిషన్‌లు ఉన్నాయో కూడా మనం చూడొచ్చనమాట ఇక్కడ. ఓకే. ఇవన్నీ కూడా. సో, ఇది మనకు అప్లికేషన్ యొక్క ప్రాపర్టీస్. సో, ఇప్పుడు మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం మనం ఇప్పుడు. డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి హోమ్. మీరు హోమ్ ఇట్లా రిబ్బన్ ఉంది కదా పైన. ఈ రిబ్బన్‌లోనే మనకు రైట్ క్లిక్ ఇస్తే ఏవైతే ఉంటాయో ఇవన్నీ పైన రిబ్బన్‌లో వస్తాయన్నమాట. ఎక్కడి నుంచైనా ఇచ్చుకోవచ్చు. లేదు ఇక్కడ ఇవ్వడం కొంచెం ఇబ్బంది అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసుకొని పెట్టుకోవచ్చు. సో, రైట్ క్లిక్ ఇచ్చుకొని డిప్లాయ్‌మెంట్ ఇక్కడ ఐ మీన్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది. ఐ మీన్ సారీ డిస్ట్రిబ్యూషన్ కంటెంట్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. పొరపాటున పై బటనో, కింద బటనో క్లిక్ అయిందంటే మళ్ళీ అదొక పంచాయతీ అనమాట. అందుకే నేనైతే రిక్వైర్మెంట్ అంటే నేను రికమెండ్ చేసేదేమంటే ఈ రైట్ క్లిక్ ఇచ్చేసి అనవసరంగా రిస్క్ తెచ్చుకోవడం కన్నా పైన ఆల్రెడీ ఉన్నాయి గదా! పెద్ద ఐకాన్స్ ఉన్నాయి. కాబట్టి నీకు హ్యాపీగా మౌస్ పాయింటర్ పెట్టమైన స్థలం ఉంది. ఓకే. కాబట్టి నువ్వు పైన నువ్వు క్లిక్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అంటే నేను రికమెండ్ చేసేది. అది మీ ఇష్టం. నేను చెప్పానని చెప్పేసి మీరు చేయనవసరం లేదు. అది మీ ఇష్టం అనమాట. ఓకే. సో, డిస్ట్రిబ్యూట్ కంటెంట్. సో, నెక్స్ట్ ఈ అప్లికేషన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి కావాలని. సో, ప్రస్తుతానికి ఇదొకటి ఆన్‌లో ఉంది కాబట్టి నేను దీనికి ఇస్తున్నా. ఓకే. సో, ఓకే. సో, డీపీ కలెక్షన్స్ కూడా ఉన్నాయంటే మనము డీపీ కలెక్షన్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ కలెక్షన్స్ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చనమాట. సో, నాకైతే డీపీ కలెక్షన్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ ఎంప్టీగా ఉంది. సో, కొన్ని ఏం చేస్తారంటే ఒక లొకేషన్‌లో ఉన్న డీపీస్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఎక్కువ ఎక్కువ మల్టీనేషనల్ కంపెనీ అనుకో. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చేసి హైదరాబాద్‌లో, బెంగుళూరులో, బాంబేలో అట్లా ఉన్నాయి డీపీస్ అన్నీ. సో, వాళ్ళేం చేస్తారు ఇండియా అనే ఫోల్డర్ పెట్టేసి ఆ డీపీస్ అన్నీ ఒక కలెక్షన్‌లో పెట్టేస్తారనమాట. అప్పుడు ఇంకేమవుతుందంటే డీపీ కలెక్షన్‌లో గ్రూప్ ఉంటది. ఓకే. డీపీ గ్రూప్ దాన్నంటాం. సో, డీపీ గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకొని, ఆ గ్రూప్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అలా ఉంటది. కలెక్షన్ గూడా మనం పెట్టుకోవచ్చు డీపీస్‌ని. సో, ఇది మనకు అడిషనల్ టాపిక్. మనం దీని తర్వాత డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్. సో, మనకు సమ్మరీ ఇది. నెక్స్ట్ కలెక్షన్స్ ఏం లేవు, గ్రూప్స్ ఏం లేవు. ఒక డిస్క్రిప్షన్ పాయింట్ మాత్రమే ఉంది. అది డీపీస్ అది. సో, సమ్మరీ క్లిక్ చేసుకున్నారంటే సో, కిందొచ్చేసి మనకు ట్యాబ్స్ ఉన్నాయి చూసారా? సమ్మరీ అంటే మనకు సమ్మరీ కనబడతది. కంటెంట్ స్టేటస్ తెలుస్తుంది ఇక్కడ. అప్లికేషన్ స్టాటిస్టిక్స్ తెలుస్తాయి. ప్రాపర్టీస్, రివిజన్ వెర్షన్స్ తెలుస్తాయి మనకు. కంటెంట్ స్టేటస్ చూసుకోవాలంటే ఇక్కడ మనం క్లిక్ చేసామంటే ఇది మనకు వెళ్తది. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ కిందేముంది డిప్లాయ్‌మెంట్ టైప్ ఉంది. మనకు తెలిసిందే. డిప్లాయ్‌మెంట్స్ ఉన్నాయి. నువ్వు డిప్లాయ్ చేసావంటే దాని లిస్ట్ ఇక్కడ కనపడతది. ఫేజ్ డిప్లాయ్‌మెంట్స్ అంటే నువ్వు ఒకేసారి బల్క్‌గా డిప్లాయ్ చేయకుండా ఫేజ్ వైస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. దాన్ని నువ్వు ఒకేసారి 10,000 కంప్యూటర్‌కి డిప్లాయ్ చేయకుండా ఆ 10,000 కంప్యూటర్‌ని
5 ఫేజ్ కింద మార్చుకొని 2000, 2000, 2000 ఇట్లా మనం పెట్టుకోవచ్చు. సో, ఫేజ్ 1లో ఒక 2000 కంప్యూటర్స్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత, ఆ 2000 కంప్యూటర్స్‌కి ఫేజ్ 1లో సక్సెస్‌ఫుల్‌గా డిప్లాయ్ అయింది. ఏ ఇష్యూ లేదన్నప్పుడు ఫేజ్ 2కెళ్ళొచ్చనమాట. సో, ఫేజ్ 1 యొక్క రిపోర్టింగ్స్‌ని బట్టి, దాని యొక్క డిప్లాయ్‌మెంట్ యొక్క సక్సెస్ రేట్‌ని బట్టి ఫేజ్ 2కి మనం డిప్లాయ్ చేస్తాం. సో, ఫేజ్ 1 గనుక ఫెయిల్ అయిందంటే ఫేజ్ 2 ఇంతటితో స్టాప్ చేస్తామన్నమాట. డిప్లాయ్‌మెంట్ చేయం. ఓకే. సో, ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఇవన్నీ కూడా మనకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో చేసే పని. మనం దాన్ని బేస్ చేసుకొని డిప్లాయ్‌మెంట్ చేస్తాం. టాస్క్ సీక్వెన్స్ అంటే ఓఎస్‌టి, ఓఎస్ వేసినప్పుడు టాస్క్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తాం. టాస్క్ సీక్వెన్స్ అంటే అందరూ ఓఎస్ వేసేటప్పుడు అనుకుంటారు కానీ, ఓఎస్ వేసేటప్పుడు అవసరం లే. నువ్వు ఎప్పుడైనా టాస్క్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని నువ్వు అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. టాస్క్ సీక్వెన్స్ అనేది ఓఎస్ కోసమే కాదు. నీకు అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా కూడా నువ్వు టాస్క్ సీక్వెన్స్ బేస్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఒక టాస్క్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని, అందులో ఒక 10, 20 అప్లికేషన్స్‌ని పెట్టుకొని వరుసగా దాన్ని నువ్వు డిప్లాయ్ చేసావనుకో, మెషిన్‌కి అన్నీ ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కంప్యూటర్ కొన్నావు. ఆ కొత్త కంప్యూటర్‌లో ఆల్రెడీ వాడు ఓఎస్ వేసే ఉంటాడు. ఆ ల్యాప్‌టాప్‌లో గాని, ఏ కంప్యూటర్‌లో గాని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాపే తీసుకో. ఆ ల్యాప్‌టాప్‌లో నువ్వు కొంటేనే ఆల్రెడీ ఓఎస్ ఉంటది దాంట్లో. సో, నువ్వేం చేస్తావు కంపెనీకొచ్చిన తర్వాత జస్ట్ డొమైన్ చేంజ్ చేసుకుంటావు అంతే. ఓకే. డొమైన్ నీ కంపెనీ డొమైన్‌లోకి తెచ్చుకొని, ఆ ల్యాప్‌టాప్‌లోకి నువ్వు సాఫ్ట్‌వేర్‌లేయాల. సాఫ్ట్‌వేర్‌లేయాలంటే ప్రతిసారి ఒక్కొక్క అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఇబ్బంది కదా! సో, కాబట్టి అప్లికేషన్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. లేదంటే పాత పద్ధతి ఏమంటే టాస్క్ సీక్వెన్స్ అనమాట. సో, టాస్క్ సీక్వెన్స్ నువ్వు క్రియేట్ చేసుకొని, ఈ టాస్క్ సీక్వెన్స్‌లో మనం అన్ని అప్లికేషన్ మనకేం కావాలో అన్నీ మనం దాంట్లో పెట్టేసుకొని, ఆ టాస్క్ సీక్వెన్స్ డిప్లాయ్ చేసామంటే, ఆ కొత్త కంప్యూటర్‌లో వరుసగా అన్ని అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయిపోతాయన్నమాట. సో, అది మనకు టాస్క్ సీక్వెన్స్ పనికొస్తాయి ఆ విధంగా. నెక్స్ట్ యాప్ గ్రూప్స్. సో, మనం ఏమన్నా ఈ అప్లికేషన్ అనేది ఏ అప్లికేషన్ గ్రూప్‌లో ఉంది అని కూడా మనం చూసుకోవచ్చనమాట. మనకి యాప్ గ్రూప్‌లో. ఓకే. సో, ఇది మనకు కిందున్న ఈ ట్యాబ్స్ అన్నీ కూడా. సో, మనకైతే కంటెంట్ ఇక్కడ ఎళ్ళిపోయింది డీబీకి. సో, ఇక్కడ స్టేటస్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసామంటే మనం మానిటరింగ్ సెక్షన్‌లోకెళ్తుంది. చూసారు కదా! ఇక్కడ మానిటరింగ్ సెక్షన్. మానిటరింగ్ సెక్షన్‌లో మనకు ఇక్కడ చూసుకోవచ్చు కంటెంట్ స్టేటస్. నువ్వు అక్కడ క్లిక్ చేయకుండా చూసుకోవాలంటే దానికి యాక్చువల్‌గా ఇది ఓవర్‌వ్యూ ఇలా ఉంటది. ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మానిటరింగ్. ఇక్కడుంది డిస్ట్రిబ్యూషన్ స్టేటస్. ఎక్స్‌పాండ్ చేసామంటే కంటెంట్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ అన్నీ వస్తాయి మనకు. యాప్స్ అన్నీ వరుసగా లిస్ట్ వస్తాయి. నీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ నువ్వు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చుకొని వ్యూ స్టేటస్ కొట్టామంటే ఇట్లా సెపరేట్‌గా ఓపెన్ అయితాయన్నమాట. ఇదొచ్చేసి 56 ఎంబీ ఉంది. కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. దీన్ని ఇంకా వ్యూ స్టేటస్ చూడాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! వ్యూ స్టేటస్ ఇది క్లిక్ చేసామంటే ఇన్ డెప్త్‌కెళ్తది. ఇన్ డెప్త్‌కెళ్ళడం అంటే ఎన్ని టీపీస్‌కి సక్సెస్‌ఫుల్‌గా అది మీ కంటెంట్ వెళ్ళింది. ఎన్ని టీపీస్‌కి ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఎన్ని టీపీస్ ఎర్రర్ వచ్చింది. ఎన్ని టీపీస్ ఇంకా వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. సో, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గ్రూప్ స్టేటస్. ఒకవేళ గ్రూప్‌కి డిప్లాయ్ చేసామంటే ఐ మీన్ డిస్ట్రిబ్యూట్ చేసామంటే ఆ గ్రూప్ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు. ఇండివిడ్యువల్ స్టేటస్ ఏమంటే మనకు ఇక్కడుంది డీబీ సర్వర్. మనకిక్కడ డీటెయిల్స్ క్లిక్ చేసామంటే మనకు తెలుస్తాయి. చూసారు కదా! సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ మనకు కంటెంట్ అయితే ఎళ్ళింది. సో, కంటెంట్ వచ్చేసి మనకిది 2-25 మనం ఇప్పుడే చూసాం కదా! సో, ఎస్ఎల్‌పి 406 అనమాట ఇది. ఓకే. కంటెంట్ ఐడీ, ప్యాకేజ్ ఐడీ. సో, ప్యాకేజ్ ఐడీ బేస్ చేసుకొని మనం సక్సెస్‌ఫుల్‌గా మనం డిస్ట్రిబ్యూట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ కూడా నీకు డిస్ట్రిబ్యూట్ పెండింగ్‌లో ఉంది. ఇంకా లేదు అనుకున్నామంటే అది ఇన్‌పుట్ అప్ చేయాలి. ఐ మీన్ స్పీడ్ అప్ చేయాలి. సో, స్పీడ్ అప్ చేయాలంటే ఎలా చేస్తాం? సో, నీకొచ్చేసి మెయిన్ ఇన్‌స్టలేషన్ లొకేషన్‌కెళ్ళేసి టూల్స్ ఉంటాయి కదా! మేనేజ్మెంట్ టూల్స్. ఇక్కడ మనకు సర్వర్ టూల్స్ ఉంటాయన్నమాట. డీబీ జాబ్. డీబీ జాబ్ మేనేజర్. డీబీ జాబ్ మేనేజర్ అనే టూల్ అనమాట మనకిది సర్వర్ టూల్స్‌లో ఉంటుంది. సో, మనకిక్కడ ప్రైమరీ సైట్ మనం మెన్షన్ చేసేసి కనెక్ట్ కావాలి. సీఎం సర్వర్. సో, కనెక్ట్‌కి పడుతుంది. కనెక్షన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి. ఇప్పుడిక్కడ ఓవర్‌వ్యూలో మనకు ఎన్ని టీపీస్ ఉన్నాయి. దాని యొక్క ప్రెజెంట్ రన్నింగ్ జాబ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఇన్ఫో ఎళ్ళామంటే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీపీ క్లిక్ చేసామనుకో, ఆ డీపీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తదనమాట. ఇక్కడ మేనేజ్ జాబ్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ ఏమన్నా పెండింగ్‌లో ఉన్నాయంటే జాబ్స్ అవన్నీ. సో, ఇక్కడ తెలుస్తా ఉంటాయి. స్టేటస్ అనమాట. అంటే వెళ్తుందా లేదా అప్లికేషన్ అనేది ప్రోగ్రెస్‌లో ఉంటే ఎంత పర్సెంట్ అయింది మొత్తం తెలుస్తదనమాట. ఓకే. సో, మనకిది వెరీ యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. డీబీ జాబ్ మేనేజర్ అనేది. ఓకే. సో, ఫైన్. అప్లికేషన్ ఇంకోటి లేదు. మనం చేసుంటే బావుండు. సర్లే.
నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా మళ్ళీ చూపిద్దాం. ఓకే. డీబీ జాబ్ మళ్ళా మనకు కంటెంట్ మేనేజ్మెంట్‌లో రావచ్చు. ఒకసారి మనం చూద్దాం ఒకసారి. సో, ఇది మనకు కంప్లీట్‌గా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అప్లికేషన్ అనేది. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసుకోవాలి. సో, డిప్లాయ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? కలెక్షన్ కావాలి కదా! కలెక్షన్ కోసం డివైస్ కలెక్షన్స్ అనమాట. ఓకే. ఈ డివైస్ కలెక్షన్స్. సో, అక్కడ ఆల్రెడీ మనం వచ్చేసి ఇక్కడ విండోస్ 10తో ఒక డివైస్ కలెక్షన్ మనం రెడీగా పెట్టున్నాం. ఓకే. సో, విండోస్ అండ్ కంప్యూటర్స్ మీద అప్లై చేసుకోవచ్చు. సో, ఒకసారి దీన్ని ప్రాపర్టీస్ ఓపెన్ చేసేసి మీకు ఏం చెప్పామంటే ఆహ్, మెంబర్‌షిప్ రూల్ అనమాట. సో, డివైస్ కలెక్షన్‌లోకి డివైస్‌లు పంపియాలంటే మెంబర్‌షిప్ రూల్ వెరీ ఇంపార్టెంట్. ఆ మెంబర్‌షిప్ రూల్ వచ్చేసి చాలామంది డైరెక్ట్ రూల్ వాడతారు. డైరెక్ట్‌గా డివైస్‌లని దొబ్బేస్తారు కలెక్షన్‌లోకి. కొంతమంది రూల్ క్వెరీ వాడతారు. వాళ్ళ ఇష్టం అనమాట. ఆల్రెడీ కలెక్షన్ అంటే ఇంక్లూడ్ చేస్తారు. లేదంటే ఎక్స్‌క్లూడ్ చేసుకుంటారు. అలాంటివుంటాయి. సింపుల్‌గా మీకు ఓఎస్ బేస్డ్ మీరు చేసుకోవాలంటే ఆ క్వెరీ రూల్ అనమాట ఇది. ఓకే. సో, ఆల్రెడీ ఉన్న క్వెరీని నేను ఎడిట్ చేసి చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. ఓకే. సింపుల్ క్వెరీ ఇది. విండోస్ 10 మాత్రమే అనమాట. సో, క్వెరీ డిజైన్ షీట్. సో, క్వెరీ ఏం చేశానంటే ఇది యాక్చువల్లీ క్వెరీ లాంగ్వేజ్. సో, క్వెరీ లాంగ్వేజ్ మీకొచ్చుంటే గనక ఇట్లా ఎడిట్ చేసుకుంటే మంచిది. సో, నాకు క్వెరీ లాంగ్వేజ్ రాదన్నామంటే సో, డిజైన్ తీసుకొని క్రైటీరియాలోకెళ్ళేసి ఇక్కడ మనకు ఆహ్, ఎడిట్ చేసి చూపిస్తే ఇలా వస్తదనమాట. ఇక్కడ ఏం పెట్టామంటే సింపుల్ వాల్యూ ఓఎస్ బిల్డ్ నంబర్ ఈక్వల్ టు బిల్డ్ నంబర్ అనమాట. ఓకే. సో, ఓఎస్ బిల్డ్ నంబర్ అంటే ఓఎస్ బిల్డ్ నంబర్ మీకు తెలిసిందే. ఒకవేళ మీకు డౌట్ ఉందంటే డైరెక్ట్ రన్ కొట్టేసి విన్‌వర్ అని కొట్టామంటే ఇక్కడ వస్తుంది కదా! సో, ఇక్కడ ఓఎస్ బిల్డ్ పక్కన ఏమైతే నంబర్ ఉందో అదనమాట. సో, 20348 అనేది బిల్డ్ నంబర్ ఈ ఓఎస్‌కి. ఓకే. సో, అలా ఓఎస్ బిల్డ్ నంబర్ బేస్ చేసుకొని మనం చేసుకున్నామంటే ఈ 19045 ఇది విండోస్ 10 యొక్క బిల్డ్ నంబర్ అనమాట. సో, విండోస్ 11 యొక్క బిల్డ్ నంబర్ అంటే మీకు ఇది కూడా చూపిస్తాను. సో, విండోస్ 11 యొక్క బిల్డ్ నంబర్ ఏముంది ఇక్కడ 22631 ఇది విండోస్ 11 యొక్క బిల్డ్ నంబర్. సో, బిల్ నంబర్ అనేది కామనే. దాని తర్వాత మీకు వెర్షన్స్ చేంజ్ అయ్యే కొద్దీ పక్క నంబర్స్ మారుతా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇలా మనం కలెక్షన్ క్రెడిట్స్ పెట్టుకోవచ్చు. మనకైతే విండోస్ 10 కలెక్షన్ రెడీగా ఉంది. ఇక్కడ మెంబర్స్ చూసామంటే మనకు 4 మెంబర్స్ ఉన్నారు. అందులో 2 ఆన్‌లో ఉన్నారు. మిగతా ఇద్దరు ఆఫ్‌లో ఉన్నారు. ఓకే. సో, నేను డైరెక్ట్ కలెక్షన్‌కి డిప్లాయ్ చేస్తున్నాను. డిప్లాయ్‌మెంట్ అనేది మనం డైరెక్ట్ ఇక్కడి నుంచి డిప్లాయ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇక్కడ డిప్లాయ్ ఉంది కదా! డిప్లాయ్‌కెళ్ళేసి అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని, బ్రౌజ్ చేసుకొని అప్లికేషన్‌ని మనం ఇక్కడ నెక్స్ట్ ఎళ్ళేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే డిప్లాయ్ అవుతుంది. సో, ఇదే ప్రాసెస్ ఇక్కడి నుంచి కాకుండా సాఫ్ట్‌వేర్ లైబ్రరీకెళ్ళేసి ఇక్కడి నుంచైనా మనం రైట్ క్లిక్ ఇచ్చుకొని డిప్లాయ్ చేసుకున్నామంటే ఇక్కడ కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నువ్వు సాఫ్ట్‌వేర్ లైబ్రరీకెళ్ళావంటే నువ్వు కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలా? కలెక్షన్‌కెళ్ళావంటే నువ్వు అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, 2 తేడా ఉంటాయి. సో, ఇక్కడ నుంచి నువ్వు కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ నెక్స్ట్ ఇచ్చుకొని డీపీ అక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నీకు అన్ని డీపీస్ ఉందా లేదా అని. ఇన్ కేస్ ఏమన్నా డీపీ మిస్ అయిందంటే డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట ఆ డీపీ కూడా. నువ్వు యాడ్ చేసావంటే ఆ డీపీకి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత డిప్లాయ్ అయిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ సో, యాక్షన్ ఇది ఇన్‌స్టాల్ చేయాలి. పర్పస్ అవైలబుల్ పెడుతున్నా. రిక్వైర్డ్ అయితే కాదు. అవైలబుల్‌లో ఉంటదనమాట. సో, ఇన్ కేస్ రిపేరింగ్ కూడా మీరు కమాండ్ ఇచ్చారంటే ఇది పెట్టుకోవచ్చు రిపేరింగ్. వాళ్ళకేమన్నా ఇష్యూ ఉందంటే వాళ్ళు రిపేర్ చేసుకుంటారనమాట. ఓకే. సో, అది నెక్స్ట్ యూటీసీ టైమ్‌లైన్. సో, యూటీసీ యూజ్ చేయమని చెప్పేసి ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ డిప్లాయ్‌మెంట్ టైమ్‌లో చెప్పున్నాను. కాబట్టి ఐ మీన్ అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ టైమ్, ప్యాచ్ డిప్లాయ్‌మెంట్‌లో చెప్పున్నా కదా! కాబట్టి యూటీసీ టైమ్‌లైన్ మనం వాడుకుంటాం. సో, ల్యాబ్ కాబట్టి డేట్, టైమ్ షెడ్యూల్ చేయట్లేదు. డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. సో, నెక్స్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిస్‌ప్లే ఇన్ సాఫ్ట్‌వేర్ సెంటర్ ఓన్లీ షో నోటిఫికేషన్స్ ఫర్ కంప్యూటర్ రీస్టార్ట్స్. సో, ఏమంటే సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో కనపడతది. కంప్యూటర్ రీస్టార్ట్ చేయాలన్నప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తది యూజర్‌కి. సో, అదనమాట. సో, ఇలా వద్దు అనుకున్నామంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అన్నీ చూసుకోవాలి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు కనపడతా ఉంటాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ రిసార్ట్ మాత్రం మనకు వస్తదనమాట. ఓకే. సో, ఇది ల్యాబ్ కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ పెడుతున్నాను. షో ఆల్ నోటిఫికేషన్స్. ఓకే. సో, నెక్స్ట్ అలర్ట్స్ మనకు ఒకవేళ సంథింగ్
ఇష్యూ ఉందంటే మనం అలర్ట్స్ మనం పెట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇది మనకు సమ్మరీ. నెక్స్ట్ అలర్ట్స్ మాక్సిమం ఎవరు అలర్ట్స్ పెట్టుకోరు. సో, వెరీ కాంప్లికేటెడ్ కొన్నుంటాయి గదా! ఐ మీన్ బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేస్తున్నాం. ఈ మనోళ్ళు గూడా బ్యాంకింగ్ క్లయింట్ ఉంటారనమాట. సో, బ్యాంకింగ్ క్లయింట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా అలర్ట్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఏమైనా ఇష్యూ ఫెయిల్ అయినా ఏమైనా ఉన్నా అలర్ట్స్ ఎళ్తాయన్నమాట. మెయిల్స్ ఎళ్తాయి. ఆ టైంలో వెంటనే డిపార్ట్‌మెంట్ చూసుకొని వాళ్ళు రెక్టిఫై చేస్తారనమాట. ఓకే. సో, అది మనకు డిప్లాయ్‌మెంట్ అయితే మనకు ఇచ్చేసాం. ఓకే. సో, మనం చెక్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇక్కడ 2 సిస్టమ్స్‌నైతే నేను రిమోట్ తీసుకోనున్నా. ఓకే. ఆహ్, ఇంకొక మెషిన్ కూడా ఉంది ఇక్కడ. సో, మనకొచ్చేసి పాలిసీస్ రన్ కావాలి. సో, మనం ఫస్ట్ పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేయాలి. సో, సాఫ్ట్‌వేర్ లైబ్రరీలో వచ్చేసి ఇక్కడ మనము డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చాము. ఐ మీన్ అప్లికేషన్ సెక్షన్‌లో అప్లికేషన్ క్రియేట్ చేసాము. సో, రియల్ టైమ్‌లో ఇక్కడ ఫోల్డర్స్ ఉంటాయి మనకు. ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యాప్స్ ఫోల్డర్ అనుకో. సంథింగ్ గ్రూప్స్ అనుకోమనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సేల్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకు యాప్స్ ఉంటాయి కొన్ని వాళ్ళకి సంబంధించినయి. ఇప్పుడేం చేస్తారు ఇక్కడ సేల్స్ అని ఫోల్డర్ పెట్టుకొని, ఆ సేల్స్ ఫోల్డర్‌లో వాళ్ళకి సంబంధించిన యాప్స్ మనం పెట్టుకుంటామనమాట. ఓకే. సో, ఇలా మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని కూడా మనం పెట్టుకుంటాం. ఇంకో విధంగా ఏమంటే ఫోల్డర్‌తో పాటు వెర్షన్స్ కూడా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకిది ఆహ్, వీఎల్‌సీ అప్లికేషన్ కదా! సో, వీఎల్‌సీ అప్లికేషన్ లోపల మళ్ళా మనకు ఫోల్డర్ అనమాట వెర్షన్‌తో. సో, చాలు. సో, వెర్షన్‌తో ఫోల్డర్ వచ్చిన తర్వాత ఈ వెర్షన్ ఫోల్డర్‌లోనే 64 బిట్ అప్లికేషను, 30 బిట్ అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చనమాట. సో, 64 బిట్, 30 బిట్ సెపరేట్‌గా మళ్ళా ఫోల్డర్ క్రియేట్ చేయని అవసరం లేదు. సో, కొందరు చేస్తారు కొన్ని కంపెనీస్‌లో. అది వాళ్ళ ఇష్టం. సో, నేనడిగితే మాత్రం ఖచ్చితంగా వద్దనే అంటా. ఎందుకంటే ఒక వెర్షన్ ఫోల్డర్స్ చాలు మనకు. అనవసరంగా ఫోల్డర్‌లను ఎక్కువ పెట్టుకోవడం ఎందుకు? వెర్షన్ ఫోల్డర్ పెట్టుకొని, ఆ వెర్షన్ ఫోల్డర్‌లో మనము 64 బిట్ పెట్టుకోవచ్చు, 30 బిట్ పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదనమాట. ఓకే. సో, ఇలా మనకు రియల్ టైమ్‌లో ఉంటాయి. ఓకే. ఫైన్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేద్దాం అన్నాం కదా! సో, ఇమేజ్ కలెక్షన్‌కెళ్ళేసి రైట్ క్లిక్, ఫైండ్ నోటిఫికేషన్, డౌన్లోడ్ కంప్యూటర్ పాలిసీ. సో, డౌన్లోడ్ కంప్యూటర్ పాలిసీ అంటే ఇక్కడ నీకు డౌన్లోడ్ కాదు. సో, సిస్టమ్‌లో నీకు యూజర్ మెషిన్‌లో ఆ కంప్యూటర్ పాలిసీ ట్రిగ్గర్ అయితదనమాట. నెక్స్ట్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్. ఎవాల్యుయేట్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్. సో, మనం ఇట్లా పాలిసీస్ ట్రిగ్గర్ చేసాము. ఒకసారి ఇక్కడికెళ్దాం. ఇక్కడ ఏముంటాయి మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్‌కెళ్ళాలి. ఇంగా పాలిసీస్ ట్రిగ్గర్ కాలేదు. సో, మనమైతే కంట్రోల్ ప్యానెల్‌కెళ్ళేసి వచ్చింది. ఓకే. ఓకే. చూసారా? వచ్చింది సాఫ్ట్‌వేర్. చూసాం కదా! న్యూ సాఫ్ట్‌వేర్ అవైలబుల్ అని చెప్పేసి మనకిక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ మనకైతే రెడీగా ఉంది. సో, ఇన్‌స్టాల్ కూడా అంటే ఇక డౌన్‌లోడ్ అయిపోయి ఇన్‌స్టాల్ అయితాయన్నమాట. సో, ఇక్కడ పక్కన పెడతాం. ఇట్లా పక్కకు జరుపుతాను. ఇక్కడ చూద్దాం. సిలో విండోస్, సీసీఎం అదైతే ఇన్‌స్టాల్ అయిపోయింది కూడా ఆల్రెడీ. సో, మనమైతే లాగ్స్ చెక్ చేద్దాం అనుకున్నాను. సో, ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇక్కడ ఏం చూడొచ్చు యాప్ ఎన్‌ఫోర్స్ ఉంది. సో, మనకి ఇట్లా తెలుస్తుంది. సో, ఏమవుతుంది ఇక్కడ యాప్ ఎన్‌ఫోర్స్ కంప్లీటెడ్ అంటే మనకు ఇన్‌స్టాల్ అయిందన్నమాట కంప్లీట్‌గా. సో, ఇది మనకు ఇక్కడ మనకు తెలిసింది కదా! ఎక్కడి నుంచి తీసుకుంది ఫైల్‌ని సీసీఎం క్యాష్‌లో 3 ఫోల్డర్‌లో తీసుకున్నాం ఫైల్. ఓకే. సో, మనకిది యాప్ అండ్ ఫోర్స్ మనకి క్యాష్ అని చెప్పాను కదా! మనకు ఫైల్ ఎక్కడ పడుతుందనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో, ఇదొచ్చేసి పాలిసీ ట్రిగ్గర్ అయింది. ఇంకో పాలిసీ ట్రిగ్గర్ అయిన తర్వాత ఏమైంది ఇక్కడ 11, 20 ఓకే. సో, ఇప్పుడు మనకు పాలిసీ ట్రిగ్గర్ అయిన తర్వాత ఇది చెక్ చేసుకుంటది. ఓకే. ఫైల్స్‌ని చెక్ చేసుకొని డీపీ సర్వర్ ఒకటే అందులో ఉంది కదా! ఫైల్ మనకు. అక్కడి నుంచి చూసుకుంటుంది. డీపీ లొకేషన్ ఫౌండ్ 012 అక్కడి నుంచి మనకు ఈ క్యాష్ ఫోల్డర్‌లో 3 అనే ఫోల్డర్ క్రియేట్ చేసి, ఆ 3 అనే ఫోల్డర్‌లో పెట్టిందనమాట ఈ ఫైల్‌ని. ఓకే. సో, ఇది మనకు. సో, ఒకసారి మనం చెక్ చేసామంటే విండోస్‌లో సీఎం క్యాష్ ఫోల్డర్‌లో
ఇక్కడ ఉంది కదా! 3 అండ్ ఫోల్డర్‌లో మనకు ఫైల్ అయితే రెడీగా ఉందనమాట. సో, ఇలా. ఇది మనకు కంప్లీట్‌గా అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అంటే ఓకే. సో, దీనికన్నా ముందు మనము సీసీఎం క్లయింట్ సెట్టింగ్స్‌ని చూద్దామని చెప్పాను కదా! ఒకసారి దీన్ని సాఫ్ట్‌వేర్ సెంటర్ ఆన్ చేస్తున్నా. సో, క్లయింట్ సెట్టింగ్స్ అంటే ఏంది? దాని గురించి కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి. ఓకే. సో, క్లయింట్ సెట్టింగ్స్‌కి మనం ఎక్కడికెళ్ళాలి? అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్‌లో మనకిక్కడ క్లయింట్ సెట్టింగ్స్ ఉందనమాట. సో, క్లయింట్ సెట్టింగ్స్ మనకు కూడా డిఫాల్ట్ క్లయింట్ సెట్టింగ్స్ ఉంటాయి. డిఫాల్ట్ క్లయింట్ సెట్టింగ్స్‌ని మాక్సిమం ఎవరు వాడరు. వాళ్ళకి కావాల్సిన క్లయింట్ సెట్టింగ్స్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు దాంట్లో పెట్టుకుంటారన్నమాట వాళ్ళకి కావాల్సినయి. ఓకే. సో, ఇది ఏమి ఎలా అనేది ఒకసారి చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పైన ఉంది కదా! బటన్ క్లిక్ చేసుకోవచ్చు. మనకు డివైస్ పరంగా కావాలా, యూజర్ పరంగా కావాలా మనం చూసుకోవచ్చనమాట. మనకి డివైస్ పరంగా కావాలి కాబట్టి డివైస్ సెలెక్ట్ చేసుకొని క్లయింట్ డివైస్ సెట్టింగ్స్. ఇక్కడ మనకు ఏమేమి కావాలో మనం క్లిక్ చేస్తామనమాట. ఓకే. సో, ఆల్రెడీ మనము పీపీటీలో చెప్పాం కదా! మనకు కావాల్సిందొచ్చేసి సాఫ్ట్‌వేర్ సెంటర్ కావాలి. కంప్యూటర్ ఏజెంట్, కంప్యూటర్ రీస్టార్ట్, సాఫ్ట్‌వేర్ ఆహ్, డిప్లాయ్‌మెంట్. ఓకే. మనకి ఇవి 4 కావాలని చెప్పాం కదా! సో, ఈ 4 కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ నేమ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఆహ్, సిస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ మనము సీసీఎస్ అని చెప్పి షార్ట్ ఫామ్‌లో అనొచ్చు. సో, మనకు సాఫ్ట్‌వేర్ కాబట్టి సాఫ్ట్‌వేర్ కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ అని పెట్టుకోవచ్చనమాట. ఓకే. డిస్క్రిప్షన్ మనం ఇచ్చుకోవచ్చు మనకు నచ్చినది. పెట్టేసిన తర్వాత మనకు ఒక్కొక్క దానికి మనం ఇలా క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌లో వీటికి సంబంధించిన సెట్టింగ్స్ మనం చూసుకోవాలనమాట. బ్యాక్ టు క్లాస్. సో, మనమైతే ఇక్కడ క్లయింట్ సెట్టింగ్స్‌లో ఉన్నాం. కంప్యూటర్ ఏజెంట్. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిప్లాయ్‌మెంట్ టైప్ డెడ్‌లైన్ అనమాట. సో, డిప్లాయ్‌మెంట్ డెడ్‌లైన్ ఇది. సో, మామూలుగా 24 అవర్స్ కానీ లేకపోతే 48 అవర్స్ కానీ ఉంటుంది. సో, 48 అవర్స్ లోపల డిప్లాయ్‌మెంట్ అనేది మనకు ఇనిషియల్ కావాలి. ఓకే. ఇది మనం పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ సిస్టమ్ రీస్టార్ట్. సిస్టమ్ రీస్టార్ట్ ఎప్పుడు కావాలి? ఎంత టైంలో కావాలనేది మనకిక్కడ ఉంటుంది. సో, బై డిఫాల్ట్‌గా 90 మినిట్స్ ఉంది. సో, 90 మినిట్స్ ముందు ఉన్నప్పటి నుంచి ఇది ఇంటిమేట్ చేస్తుంటదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్‌వేర్ సెంటర్. సాఫ్ట్‌వేర్ సెంటర్ అంటే చెప్పాను కదా! మనం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సెంటర్ యూజ్ చేసుకోవచ్చు. కంపెనీ పోర్టల్ యూజ్ చేసుకోవచ్చు. కంపెనీ పోర్టల్ అంటే ఇంట్యూన్ బేస్డ్ డివైస్ అయితే గనక ఐ మీన్ కో-మేనేజ్డ్ డివైస్ అయితే గనక మనం కంపెనీ పోర్టల్ వాడుకోవచ్చు. లేదు కంప్లీట్‌గా ఎస్‌సీఎం బేస్డ్ డివైస్ అయితే గనక మనం సాఫ్ట్‌వేర్ సెంటర్ వాడుకోవచ్చనమాట. సో, కొత్త సాఫ్ట్‌వేర్ సెంటర్ మనం ఇక్కడ యెస్ పెట్టేసుకొని కస్టమైజ్. ఇది సాఫ్ట్‌వేర్ సెంటర్ కస్టమైజేషన్. ఇక్కడ నేమ్ పెట్టుకున్నామంటే సంథింగ్ ఏదన్నా గూడా ఇక్కడ నేమ్ మనకు కనపడుతూ ఉంటది సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో. లేదు ఒక లోగో కావాలన్నప్పుడు మనం లోగో గూడా పెట్టుకోవచ్చనమాట. సో, మనమైతే మన ఆహ్, బ్రాండ్ లోగోస్ మనం పెట్టుకుందాం. ఓకే. సో, ఒక నిమిషం. సో, మనం వచ్చేసి బ్లాక్ పెడదాం బ్యాక్‌గ్రౌండు. సో, ఇక్కడొచ్చేసి సెలెక్ట్ చేసుకొని పిక్చర్స్. సో, బ్రాండ్ లోగోస్. సో, యాహ్! ఓకే. సో, ఇదొచ్చేసి మనకు చిన్న విండో అనమాట. మనకిక్కడ కార్నర్‌లో వస్తది గదా! దానికోసం కింద ఇక్కడ నోటిఫికేషన్, న్యూ సాఫ్ట్‌వేర్ అవైలబుల్ అని చెప్పేసి, మనం పైనున్న ఇమేజెస్ మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో మెయిన్‌గా కనబడుతదనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుంది కదా! సాఫ్ట్‌వేర్ సెంటర్. సో, ఇక్కడ పైన ఐటీ ఆటోమేషన్ ఉంది గదా! ఈ ప్లేస్‌లో మనకు ఎస్‌సీఎం లాగ్స్ అని వస్తుంది. సో, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కార్నర్‌లో మనకు రిమైనింగ్ లాగ్ కూడా వస్తదనమాట. సో, ఇది వస్తదనమాట రిమైనింగ్. ఓకే. సో, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ హైడ్ ఉన్నాయి. సో, అన్‌అప్రూవ్డ్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో హైడ్ చేయమని చెప్తాం. లేదంటే ఇన్‌స్టాల్ అప్లికేషన్స్ ఉంటే అవి కనపడకుండా హైడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ క్యాటలాగ్ లింక్ ఉన్న మనం హైడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఈ ఆప్షన్స్ మనకు. నెక్స్ట్ ట్యాబ్స్ ఉంటాయి. సో, ట్యాబ్స్ అంటే వచ్చేసి ఇక్కడ మనకు యాప్స్ ఇక్కడ కనపడుతున్నాయి గదా! అప్డేట్స్, సాఫ్ట్‌వేర్ ఓఎస్, డివైస్ కంప్లయన్స్ ఆప్షన్స్ ఇవన్నీ గూడా. ఇవి మనకు యూజర్స్‌కి ఇవన్నీ కనపడనవసరం అవసరం లేదు గాబట్టి, మనం కొన్ని రిస్ట్రిక్ట్ చేసేయొచ్చు. సో, మనకొచ్చేసి యాప్ కావాలి, అప్డేట్స్ కావాలి, ఓఎస్ అప్డేట్స్ కావాలి, ఇన్‌స్టాలేషన్ స్టేటస్ కావాలి. డివైస్ కంప్లయన్స్ అవసరం లేదు. ఆప్షన్స్ కూడా అవసరం లేదు యూజర్‌కి. కాబట్టి ఇవి ఉంటే చాలు. సో, ఓకే. సో, మనకు ట్యాబ్స్ అనమాట అవి. సో, డిఫాల్ట్స్ అంటే వచ్చేసి మనకు వ్యూ టైటిల్ వ్యూ కావాలా? ఐ మీన్ టైల్ వ్యూ, లిస్ట్ వ్యూ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. సో, ఇవి కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ సెంటర్ గురించి. డిప్లాయ్‌మెంట్స్ మనకు డిప్లాయ్‌మెంట్ ఎవల్యూషన్ అనమాట. సో, యాక్చువల్‌గా బై డిఫాల్ట్ ఎవ్రీ 7 డేస్‌కి ట్రిగ్గర్ అయితా ఉంటాయి. వద్దనుకున్నామంటే గనుక మనం సింపుల్‌గా ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి
డిప్లాయ్‌మెంట్ ఎవల్యూషన్ మనం పెట్టుకోవచ్చు. రీఎవాల్యుయేషన్. సో, ఎవ్రీ 3 డేస్‌కి చెక్ చేసుకుంటూ ఉంటది. డివైస్‌కి ఏమన్నా అప్‌డేట్స్ ఉన్నాయా? ఏమన్నా డిప్లాయ్‌మెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటది. చెక్ చేసుకొని ఉన్నాయంటే డిప్లాయ్ చేస్తుంటదనమాట. సో, ఇది మనకు ఎవాల్యుయేషన్. సో, రీఎవాల్యుయేషన్ ఇది. సో, ఇది మనకు కంప్లీట్‌గా సెట్టింగ్స్ గురించి సాఫ్ట్‌వేర్ క్లయింట్ సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. సో, ఇది మనకు క్లయింట్ సెట్టింగ్స్ గురించి కూడా అయిపోయింది. అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ కూడా మనం ఆల్రెడీ చేసాం. మనకు ఇంకో డివైస్ బాకీ ఉంది కదా! సో, ఈ డివైస్‌లో మనం కూడా ఓపెన్ చేసేసి ఇది ట్రిగ్గర్ అయిందా? ఐ మీన్ పాలిసీస్ సాఫ్ట్‌వేర్ అవైలబుల్. సో, వచ్చేసి సాఫ్ట్‌వేర్ సెంటర్ ఓపెన్ చేసేసి చూసారా మనం మళ్ళీ క్లయింట్ సెట్టింగ్స్ ఇచ్చేసాము. మనం దాన్ని డిప్లాయ్ చేయాలన్నమాట. సో, డిప్లాయ్ చేస్తేనే మనకిక్కడ చేంజ్ జరుగుతుంది. ఓకే. సో, మినిమైజ్ చేసేసి ఈ క్లయింట్ సెట్టింగ్స్‌ని రైట్ క్లిక్ ఇచ్చి డిప్లాయ్ అన్నమాట. సో, డిప్లాయ్ నేనొచ్చేసి ఓన్లీ విండోస్ 10 డివైసెస్‌కి ఇస్తున్నా. సో, మనం క్రియేట్ చేసే కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ ఏ కలెక్షన్ కావాలో అది పర్టిక్యులర్ కలెక్షన్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఏమైనా టెస్ట్ చేస్తున్నాం సంథింగ్ ఏదన్నా. సో, మనం క్లయింట్ సెట్టింగ్స్‌ని చేంజ్ చేసుకొని ఆ టెస్ట్‌కి మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు క్లయింట్ సెట్టింగ్స్‌ని. ఓకే. సో, మనమైతే విండోస్ 10 డివైసెస్‌కి డిప్లాయ్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో, మనమైతే దీన్ని ఇన్‌స్టాల్ చేద్దాం. వీఎల్‌సీ ప్లేయర్‌ని. సో, ఇక్కడ మనకు డౌన్‌లోడ్ అవుతుంది. ఇన్‌స్టాల్ అవుతుంది కంప్లీట్‌గా. ఇంకొక డివైస్‌లో ఏం చేస్తామంటే, దీనికి మనం పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేద్దాం. సో, కంట్రోల్ ప్యానెల్‌కెళ్ళేసి మనము కాన్ఫిగరేషన్ మేనేజర్ యాప్లెట్‌ని మనం తీసుకోవాలి గదా! దీన్ని మనం డెస్క్‌టాప్ పైన పెట్టుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వచ్చేస్తుంది. లేదు రన్ కమాండ్ నుంచి కావాలంటే మనం కంట్రోల్ ఎస్ఎంఎస్ సీఎఫ్‌జీఆర్‌సీ టైప్ చేసామంటే డైరెక్ట్ ఓపెన్ అయితదనమాట. ఓకే. ఇప్పుడు మనం యాక్షన్స్‌లో మెషిన్ పాలిసీ రన్ చేయాలి. ఎందుకంటే మెషిన్స్‌కి మనం పాలిసీ ఇచ్చాం గదా! క్లయింట్ సెట్టింగ్స్ పాలిసీ. సో, మెషిన్ పాలిసీ మనం ఎవాల్యుయేట్ చేసేసి మనం వెయిట్ చేసామంటే ఈ ఇక్కడున్న ఐటీ ఆటోమేషన్ ఎళ్ళిపోయి మన ఎస్‌సీఎం లాగ్స్ అనేది పడాలనమాట. సో, మనం వెయిట్ చేద్దాం. ఒకసారి మళ్ళా మెషిన్ పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేద్దాం. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సెంటర్‌ని స్టార్ట్‌కి పిన్ చేసుకొని స్టార్ట్‌తో పాటు టాస్క్ బార్ కూడా పిన్ చేసేస్తే ఇక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. చూసారా మారిపోయింది. సో, మన పాలిసీస్ అన్ని ట్రిగ్గర్ అయినాయి కాబట్టి ఓహ్, కలర్ మారిపోయింది. మనకు పెట్టిన మన ఇమేజెస్ మనకొచ్చాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ సిమ్ లాగ్స్ మనకు వచ్చేసాయి. సో, ఇది మనకు క్లయింట్ సెట్టింగ్స్ ఎలా డిప్లాయ్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా ఓకే. సో, ఇందులో ఇంగా మనకు పాలిసీస్ ట్రిగ్గర్ కాలేదు. సో, మనం ఇందులో కూడా కావాలంటే మనం ట్రిగ్గర్ చేద్దాం పాలిసీస్. ఓకే. ఎస్ఎంఎస్ సిఎఫ్‌జిఆర్‌సి. సో, యాక్షన్స్. సో, యాక్షన్స్ వచ్చేసి క్వెషన్ చెప్పాలి ఇక్కడ. ఫన్నీ ఇన్సిడెంట్ ఏమంటే యాక్చువల్లీ వచ్చేసి క్లయింట్ కాల్‌లో ఉన్నాము. టీమ్ మెంబర్ ఒకడున్నాడు. సో, అదొచ్చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ డిప్లాయ్‌మెంట్ క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనమాట. సో, ఎలా చేస్తామని చెప్తున్నాం క్లయింట్‌కి. సో, నేను క్లయింట్‌కి చెప్తూ ఉన్నా క్లయింట్ వచ్చేసి ఏమన్నాడంటే, "ఓకే. సరే అయితే నాకు లైవ్ డెమో చూపి" చెప్పాడనమాట. సో, లైవ్ డెమో చెప్పాలి కాబట్టి, సో, నేను పీపీటీ హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి టీమ్ మెంబర్‌కి చెప్పాను. లైవ్ డెమో అట్లా చూపించేసేయి అని చెప్పాను. సో, వాడు స్క్రీన్ షేర్ చేసాడు. స్క్రీన్ షేర్ చేసుకున్న తర్వాత ఇట్లే ఓపెన్ చేశాడనమాట. అప్‌డేట్స్‌లో ఏం లేదు ఖాళీగా ఉంది. సో, వాడేం చేస్తారు, ఇప్పుడు పాలిసీస్ మనం ట్రిగ్గర్ చేయాలి. మనం పాలిసీని ట్రిగ్గర్ చేస్తేనే మనకు అప్‌డేట్‌లొస్తాయని చెప్పాడనమాట. సరే బానే ఉంది. సో, వాడేం చేస్తాడంటే పాలిసీని ఇట్లా ట్రిగ్గర్ చేసేసి రన్ చేసేసి ఓకే కొట్టాడు. అయిపోయింది. మళ్ళా ఇట్లా రెండోసారి కొట్టాడనమాట. రెండోసారి కొడితేనే మనకు కోపమొచ్చింది. ఎవరికి క్లయింట్‌కి కోపమొచ్చింది. "ఎందుకు నువ్వు 2 సార్లు కొడతున్నావు? అంటే ఒకసారికి రాదా?" అని అడిగాడనమాట. సో, వాడు చెప్పాడు ఆన్సరు. ఆన్సరు ఫన్నీగా ఉంది. అంటే వాడేం చెప్పాడంటే నాకొకసారి కొడితే కొట్టేటుండదు. అంటే 2 సార్లు మినిమమ్ ట్రిగ్గర్ చేస్తే గాని పాలిసీస్ ట్రిగ్గర్ కావని నేను అనుకుంటున్నా అని చెప్పేసి వాడు సిల్లీగా అన్నాడనమాట. ఆ మాటకి క్లయింట్‌కి ఇంగ ఎక్కువ కోపమొచ్చింది. ఏమంటే ఒక్కసారి ఏదైనా రన్ చేస్తే
పాలిసీస్‌తో ఎందుకు రావు? ఎందుకు మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి? ఎందుకు రావు? అని చెప్పేసి వాడు అడిగాడనమాట. సో, ఇంగ మనం ఇన్వాల్వ్ కావాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే గనుక బావుండదు కాబట్టి. సో, యాజ్ ఎ లీడ్ మనం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చామనమాట. సో, ఒక్కసారి క్లిక్ చేస్తేనే మనకు రన్ అయితాయి. సో, సెకండ్ టైమ్ రన్ చేయని అవసరమే లేదు. కాకపోతే ఇన్ కేస్ మనకు నెట్వర్క్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయంటే, సో, ఒక్కసారి వెళ్ళిన ప్యాకేజ్ మధ్యలో డ్రాప్ కావచ్చు. నెక్స్ట్ టైమ్ వచ్చిన ప్యాకేజ్‌ని రిసీవ్ చేసుకుంటది కదా! సో, ఈ సినారియో బేస్ చేసుకొని మనము 2 సార్లు అంతకన్నా ఎక్కువ మనం ట్రిగర్ చేస్తూ ఉంటాం. సో, యాక్చువల్‌గా అయితే ఒక్కసారి ట్రిగర్ చేస్తే సరిపోతుంది. మళ్ళా ఇంకోసారి ట్రిగర్ చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి నేను క్లియర్ ఇచ్చా అనమాట. సో, అలా ఉంటది. సో, కాబట్టి మీరు క్లయింట్ కాల్ ఉన్నప్పుడు జాగ్రత్తగుండండి. మీరు పొరపాటున 2, 3 సార్లు నొక్కారంటే, ఆ పక్కోడు గనుక ఆహ్, బాగా సాలిడ్ మనిషి అయితే గనుక ఖచ్చితంగా క్వెషన్‌లు అడుగుతాడనమాట. సో, మా కర్మగాలి ఏమంటే ఆ పక్కోడు ఎంవీపీ. ఎంవీపీ గాకుండా ఇంతకుముందు సీఎంలో చాలా అవగాహన ఉంది వానికి. కాబట్టి వాడు చాలా ఘోరంగా అడిగాడు క్వెషన్‌లు. ఓకే. ఫైన్. ఇక్కడైతే మనకు పాలసీ ట్రిగ్గర్ అయిపోయింది. సో, మనకు కావాల్సిన క్లయింట్ సెట్టింగ్స్ కూడా మనకు అప్లికబుల్ అయినాయి. సో, క్లయింట్ సెట్టింగ్స్ ఇంకో రకంగా చూడాలంటే ఏం చేయాలంటే మనకు డైరెక్ట్ డివైస్‌లో చూసుకోవచ్చు. సో, డివైస్ ఇక్కడ ఉంది కదా! డాన్ డివైస్. సో, రైట్ క్లిక్ ఇచ్చేసి మనకిక్కడ ఆప్షన్ ఏముంటదంటే సంథింగ్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంది? క్లయింట్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంది కదా! సో, క్లయింట్ సెట్టింగ్స్‌లో ఇక్కడ రిజల్టెంట్ క్లయింట్ సెట్టింగ్ అనమాట. సో, రిజల్టెంట్ క్లయింట్ సెట్టింగ్ అంటే ప్రస్తుతానికి ఏం క్లయింట్ సెట్టింగ్స్ దీనికి అప్లికబుల్ అయినాయో మనం చెక్ చేసుకోవచ్చనమాట. సో, సాఫ్ట్‌వేర్ సెంటర్ చూస్తామంటే ఇక్కడ యెస్ ఉంది కదా! కస్టమైజేషన్ చూసారా? మనకి ఏది అప్లికబుల్ ఉంది. సో, మనకైతే ఇక్కడ ఆహ్, నేమ్స్ మాదిరి కనపడదు గానీ డైరెక్ట్ సెట్టింగ్స్ కనపడతాయి మనకిక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమ్ క్లయింట్ సెట్టింగ్ పెట్టి మనం డిప్లాయ్ చేసాము. ఎక్కడైతే మనకు ఆ కస్టమ్ క్లయింట్ సెట్టింగ్ పేరు ఎక్కడ కనపడదు కదా! సో, మనకు సెట్టింగ్స్ చూసుకోవచ్చు. సో, సాఫ్ట్‌వేర్ సెంటర్ సెట్టింగ్స్ మనకిక్కడ వచ్చేసాయి డైరెక్ట్. సో, ఈ విధంగా డైరెక్ట్ మనం రిజల్టెంట్ సెట్టింగ్స్ మనం చూసుకోవచ్చనమాట. క్లయింట్ సెట్టింగ్స్ అన్ని కూడా. సో, మనకైతే ఆప్షన్ ఓన్లీ డైరెక్ట్ డివైస్ పైన మనం చెక్ చేసుకోవచ్చు. సో, కలెక్షన్ పైన చెక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. సో, మనకు నచ్చిన డివైస్ పైన మనం ఇట్లా రైట్ క్లిక్ చేసుకొని క్లయింట్ సెట్టింగ్స్ మనం చూసుకోవచ్చనమాట. ఓకే. సో, అది మనకు కంప్లీట్‌గా అప్లికేషన్ మేనేజ్‌మెంట్. సో, ఐ హోప్ మీకు అప్లికేషన్ మేనేజ్‌మెంట్ గురించి అర్థమైందనుకుంటున్నా. ఓకే. సో, మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో మనం కంప్లీట్‌గా కంటెంట్ మేనేజ్‌మెంట్ గురించి చూద్దాం. సో, కంటెంట్ అనేది ఎస్‌సీఎంలో ఏ విధంగా మనకు ఫ్లో ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తామనేది కూడా కంప్లీట్‌గా మనకు కంటెంట్ మేనేజ్‌మెంట్‌లో మనం కవర్ చేసుకోవచ్చు. సో, కంటెంట్ మేనేజ్‌మెంట్ అంటే నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ ఫైల్‌ని నువ్వు డౌన్‌లోడ్ చేసుకొని, ఆ సాఫ్ట్‌వేర్ ఫైల్‌ని షేర్ పాత్‌లో పెట్టిన దగ్గర నుంచి, ఆ సాఫ్ట్‌వేర్ అనేది క్లయింట్‌కి డిప్లాయ్ అయ్యేంత వరకు, ఆ సాఫ్ట్‌వేర్ ఫైల్స్ ఎక్కడెక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనకు క్లయింట్‌కి ఆ ఫైల్స్ రీచ్ అయితాయి అనేది కూడా మొత్తం మనకు కంటెంట్ మేనేజ్‌మెంట్‌లో మనం చూడొచ్చనమాట. ఓకే. ఓకే. ఫైన్ ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు హావ్ ఎ గ్రేట్ డే. బై.